టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా ఆర్థిక నేరగాళ్ళు. ఈ చిల్లర మాటలు కూడా చర్చలు చేయాలన్నా ఊహించుకున్నాడు అమాయకుడు, వాడు ఆగమైపోతాడు, అంత మించి ఏముండదు. 3 అడుగుల జగదీష్ రెడ్డిని ఓడించాలి, అసలు తులసివనంలో గంజాయి మొక్క అన్న పవర్ పోయిన తర్వాత ఉంటుంది ఆయన చక్కదనం. కనపడితే తంతారు ప్రజలు రోడ్ల మీద. ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఈ ప్రాంతానికి హైదరాబాద్కి వస్తే ఎందుకు వద్దని రోజు వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు, ఆయన పట్టించుకున్నాడు వాడు. కేసీఆర్ కుటుంబంలో మీరు ఎవరు వర్గం? కేసీఆర్ వర్గమా, కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా? నాకైతే ఇష్టం లేదు ఈ విషయాలు చర్చ. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఇవాళ స్ట్రైట్ టాక్లో మనతో ఉన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచి దాదాపు 10 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా పనిచేశారు. అయితే కరెంట్ పాలిటిక్స్ ఏంటి, ఆయన ఫ్యామిలీ ఎట్లా ఉంది, అలా నాన్న సర్పంచ్గా పనిచేస్తున్నారు, ప్రస్తుతం జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయి, మనతో మాట్లాడడానికి అన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీ పార్టీకి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా ఆర్థిక నేరగాళ్ళు. ఉరిశిక్ష వేసినా కూడా అంత తక్కువ అవుతుంది. కాళేశ్వరం 38,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు దాటించారు. దీనివల్ల నిరుపయోగం మారిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పదే కూడా విమర్శ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఇవి కొత్తగా మాట్లాడతలేడు. 5 సంవత్సరాలుగా అవే పనికి మాలిన మాటలు, అవే చెత్త ఆరోపణలు తప్ప. ప్రతిపక్షంలో ఉన్నాడు, ఏమైనా ఊర్లో వచ్చి ఏమైనా మాట్లాడవచ్చు. ఆయన ప్రభుత్వం చేతిలో తీసుకొని కూడా దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటివరకు ఏమైనా ఒక్క పైసా గిది అని నిరూపించగలిగిన ఆధారం ఏమైనా ఉందా? లేదు. ఇంకొకటి, ఆయన మాటలు, ఆయన చిల్లరతనం ఒకటే స్టేట్మెంట్లో బయటపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయన ఖర్చే ఈయన అధికారంలోకి వచ్చే నాటికి 80,000 కోట్లు. ఇప్పుడు పెరుగుతూ పోయింది, ఇప్పుడు కూడా దాన్ని ఖర్చు అవుతుంది. ఈయన మొదలుపెట్టింది ఇప్పుడు 5 ఏళ్ల కిందనే 1,00,000 కోట్లు. ఆయన ఆ పదం మొదలుపెట్టిన నాటికి 50,000 కూడా ఖర్చు కాలే. ఓకే, కాళేశ్వరం పైన. దాన్ని ఆయనే కాదు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు అదే తీసుకున్నారు. అందరూ కూడా ఒకటి తిరిగి కొంత పట్టుకున్నారు. కమిషన్ వేసిండు. వచ్చిన తర్వాత ఏమైంది? కమిషన్ తీసి చెంప మీద వేసి చెత్తబుట్ట పడేసింది కోర్టు. పనికిమాల కమిషన్ అంటే అయితే క్లియర్గా తెలిసిపోయిన తర్వాత ఇంకా అవే చెత్త ఆరోపణలు ఇంకెన్ని రోజులు చేస్తారు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందీర్ల నీటి బ్యారేజ్లో నిర్వహణ చేస్తే కింద ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రమాదం ఉంది. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్సీఆర్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నీళ్లు నింపడం ఏంటి, దాన్ని ఎత్తిపోయడం ఏంటి అని చెప్పేసి కూడా పదే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అంటుంది, సీఎం అంటుంది, మిగతా మంత్రులు కూడా అంటారు. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు తెలంగాణ ఆత్మ లేనోళ్ళు, తెలంగాణ సోయి లేనోళ్ళు. చంద్రబాబు మైండ్తోని, చంద్రబాబు మనసుతోని పనిచేస్తున్నారు. నిలువెల్ల తెలంగాణ వ్యతిరేక విషయం నింపుకున్న వాళ్ళు. కాళేశ్వరం అనేది ఒక్క ప్రాజెక్ట్ కాదు, ఒక బరాజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు. అనేక రిజర్వాయర్లు, అనేక పంప్ హౌజులు, అనేక బ్యారాజులు, 100 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలతో కూడుకొని ఉన్న. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి మల్లన సాగర్, కొండపోచమ్మ వరకు నీళ్ళు తీసుకొచ్చింది కావచ్చు, బస్వాపూర్, గంధమలకు నీళ్ళు తీసుకొచ్చింది కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు. వీళ్ళు మాట్లాడే మాటలకి అర్థమే లేదు. ఫస్ట్ వీళ్ళకు నీళ్ళు ఇవ్వాలన్న మనసు లేదు. గోదావరి మీద కేసీఆర్ ప్రాణహితం కాదని కిందికి తీసుకొచ్చి గోదావరి మీద ఎప్పుడైతే ప్రాజెక్ట్ కట్టడం మొదలుపెట్టిండో అప్పటి నుంచే వీళ్ళ కుట్రలు మొదలైనవి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులే దానిపైన ఈర్ష్య మొదలైంది. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాలు ప్రయత్నాలు చేసి ప్రధానమైన గోదావరి మీద ప్రాజెక్ట్ కట్టకుండా వచ్చారు. తెలంగాణ నిండబెట్టి నీళ్ళు లేని చోట, వివాదాలు ఉండే చోట ప్రాజెక్టు మొదలు పెడుతున్నట్టుగా మనం మోసం చేసిండ్రు. అది రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు ఇంకొక ఆయన అంచి చంద్రబాబు, ఎవరైనా సరే వివాదం ఉండే చోట మొదలు పెడుతున్నట్టు తెలంగాణకు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాం మీకు. ఒకటే వాగినరు అడ్డం నిలు కోతలు, ఉత్తర కుమార ప్రగల్భాలు. రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గ సహచరులు కావచ్చు. మేము తమిళహట్టి కడతాం, తమిళహట్టు నీ బొందహట్టి ఇప్పటివరకు నీకు ఇంటర్వ్యూనే చేయలేవాడు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను దేకని కూడా దేకలే. ఆల్రెడీ కాంగ్రెస్ ఇవ్వలే. మీకు ఇంకోటి, మీకు చిత్తశుద్ధి లేదు, అసలు మీకు అవగాహన లేదు, మీ అజ్ఞానానికి అంతు లేదు అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వము, పక్కన మహారాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్లో, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా 3 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాడే పర్మిషన్ తెచ్చుకోలేకపోయినారు. దాన్ని
గది కూడా సోయి లేకుండా వాగిండ్రు. కేసీఆర్ తెలివి లేక తెచ్చుకోలేకపోయాడు, నేను తెస్తే చూడు అన్నావు. ఇప్పుడు ఎందుకు దేవుడిస్తున్నావు? నీ దోస్తు, నీ చీకటి దోస్తు కిషన్ రెడ్డిని పట్టుకొని నాకు ఫడ్నవీస్ ఇంటర్వ్యూ ఇప్పి హైరవీలు ఎందుకు చేస్తున్నావు? ఫడ్నవీస్ను బాజాబ్తా పట్టుకొచ్చిండు కేసీఆర్. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని తీసుకొచ్చిండు, ఇదే మేడిగడ్డ. అది కేసీఆర్. మీ మొఖాలకి ఆ జ్ఞానం లేక, ఆ తెలివి లేక, పనికి మాలిన చెత్తవాగుడు వాక్కుంటే ఇంకెన్ని రోజులు కాలక్షేపం చేస్తారు? ఇంకా అయిపోయింది మీ డ్రామాలు, మీ సొడు కబుర్లు అన్నీ ఖతమైపోయినాయి. ప్రజలకు ఇవాళ వాస్తవాలు అర్థమవుతున్నాయి. కాళేశ్వరం మీద మీరు మాట్లాడిన ప్రతి అక్షరం పచ్చి అబద్ధమని, తప్పకుండా కాళేశ్వరం సజీవంగానే ఉందని, తొందరలోనే నీళ్లు బయటకు వస్తాయనే విషయం ప్రజలు చూడబోతారు. మీరు కట్టి మీ వ్యయంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గత 2 ఏళ్ల నుంచి కూడా ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. తాము ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇచ్చినామని చెప్పి పదే చెప్తున్నారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది, ధాన్యం వచ్చింది, సాగుబడి వచ్చిందని చెప్తారు. సింపుల్ ఒకటే మాట, స్ట్రైట్గా పోచంపల్లి అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు 2014 కంటే ముందు ఉన్నాయి కదా. మరి అవలు ఎందుకు వండలే ఈ పంట? ఒకటే స్ట్రైట్గా అవలు ఎందుకు వండలే? అవలకి ఎవరో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు వచ్చింది? ఎందుకు కేసీఆర్ వచ్చిన తర్వాతనే 3 కోట్ల టన్నులకు వచ్చింది? ఒకటే, ఇది ఎక్కువ అవసరం లేదు. ఇక దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. ఓకే, విషయం ఏమైంది అని అంటే, వాళ్ళు ఉర్లుడు మైకుల ముందట పోవడే తప్ప ప్రశ్న లేదు ఎదురువైపు నుంచి. మీరు ఎదురుగున్న ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న వేస్తే నేనేమంటున్నా, ఈ ప్రశ్న ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డా దొరికితే రేవంత్ రెడ్డా వేస్తుడు. ఎందుకు 2014 కంటే ముందు తెలంగాణలో దరిద్రంగా ఉంది వ్యవసాయము? ఎందుకు మీ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా ఎన్నడూ 40-50 లక్షల టన్నులకు మించి పంట పండలేదు తెలంగాణలో? ఎందుకు కేసీఆర్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లకే మొదలైంది? భారతదేశానికి అన్నపూర్ణ అయింది తెలంగాణ, ఎట్లా అయిందో చెప్పండి అని ప్రశ్న. ఎందుకంటే పోచంపల్లి వాళ్ళే కట్టిండ్రు, పోచంపాడు ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి వాళ్ళే కట్టిండ్రు, మేము కాదంటలేదు. మరి ఎందుకు రాలేదు? ఏమొచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ 2014 ముందు లేనిది 2014 తర్వాత వచ్చింది ఏంది? కాళేశ్వరమే కదా. కాళేశ్వరము అంటే అది మిడ్ మానేరు కావచ్చు, అది మల్లన సాగర్ కావచ్చు, అది అన్నపూర్ణ సాగర్ కావచ్చు, అది కొండపోచమ్మ కావచ్చు, అది రంగనాయక సాగర్ కావచ్చు, అది బస్వాపూర్ కావచ్చు, అన్నీ కూడా కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టులు భాగంగా వచ్చిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ వచ్చినాయి కాబట్టే కదా. అంతెందుకు, ఈవెన్ మన ప్రాంతం తీసుకుంటే కూడా, నల్గొండ జిల్లా తీసుకుంటే కూడా, సూర్యాపేట జిల్లా తీసుకుంటే కూడా, ఎందుకు ఒక్కరోజు కూడా తుంగతుర్తి, సూర్యాపేట తాలూకాలలో ఉత్తమ్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన, ఇప్పుడు ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న మోతే మండలంలో 1 ఎకరం పంటలు పండలేదు? ఇవాళ ఎందుకు సూర్యాపేట, నల్గొండ జిల్లా భారతదేశంలోనే వరి పండించిన నెంబర్ 1 జిల్లా అయినాయి? ఎట్లా అయినాయి? దేంతోనైనాయి? కాళేశ్వరం నుంచి ఇచ్చిన నీళ్లతోని వరుసగా 5 సంవత్సరాలు చెరువులు నింపితే, చెరువుల ద్వారా ప్రత్యక్షంగా కాలువల ద్వారా, అదేవిధంగా చెరువులు నిండడం, కాలువల ద్వారా వచ్చిన నీళ్ళతో భూగర్భ జలాలు పెరగడం ద్వారా, దానికి 24 గంటల కరెంట్ యాడ్ చేయడం ద్వారా ఇది మొత్తం వచ్చింది. ఇంకొకటి కూడా, మీకు ఉత్తమ్ కుమార్వి కాకి లెక్కలు తప్ప ఉత్తమ్ కుమార్ చర్చకు నిలబడలేడు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు వచ్చిన తర్వాత 2 యాసంగిలు నీళ్ళు ఇవ్వలేదు. 2 యాసంగిలు నీళ్ళు ఇవ్వలేదు. ఓకే, నీళ్ళు ఇవ్వకుండా సాగు పెరుగుద్దా తగ్గుద్దా? సాగు తగ్గుద్ది కదా. సాగు తగ్గినాక పంట ఎడంగా పెరిగింది. ఎవడిచ్చిన లెక్క? ఏం లెక్క ప్రకారం చెప్తున్నావు నువ్వు? ఎవడిచ్చిన లెక్క? నువ్వు కొన్నదెంత ఇప్పటివరకు చెప్పు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, మేము మా ప్రభుత్వం ఉన్న రోజులు ప్రతిరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లు ప్రకటించేది ఏ రోజు ఎంత ధాన్యం కొన్నది, ఎంత ధాన్యం కేంద్రాలకు వచ్చింది, ఎంత ధాన్యానికి డబ్బులు పడింది. ఇక్కడ సివిల్ సప్లైస్ కమిషనర్ మొత్తం రాష్ట్రంలో ఎంత వచ్చింది ప్రకటన చేసేది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 పంటలు వచ్చినాయి. ఒక్కసారి మీరు ఇటువంటి ప్రకటన రాగా చూసినరా? జిల్లా కలెక్టర్ నుంచి కానీ, ఇక్కడ సివిల్ సప్లైస్ సెక్రటరీ నుంచి కానీ. ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప లేవు. ఇంకొకటి, కేసీఆర్ వచ్చిన తర్వాతనే 90 లక్షల ఎకరాలలో సాగు పెరిగింది అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లో మంత్రి ప్రకటించారు. ఓకే, ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ గవర్నమెంట్. ఎవరు ఫ్రెండ్ గవర్నమెంట్? రేవంత్ రెడ్డి ఫ్రెండ్ మోడీ బడే బాయ్ గవర్నమెంట్ కేంద్రంలో. మాకు ఇప్పుడు శత్రువులే కదా వాళ్ళు. ఓకే, మాకు ఎప్పుడు లేరు కదా. మాకు వాళ్ళు ప్రకటించింది అక్కడి నుంచి. వీళ్ళెవరు వేసిన ప్రశ్నకు ఓకే అంత స్పష్టంగా కనబడుతుంది కండ్ల ముందు. గంతెందుకు పోయి నువ్వు తెలంగాణడివే, మీ ఊర్లో సాగు అప్పుడే ఉండి ఇప్పుడే ఉండే చెప్పరాదు? మీకు ఏమైనా కాదు.
వాళ్ళ ఊళ్ళలో వ్యవసాయం ఏమి ఉండేనో చెప్తారు కదా. ఇంత జరుగుతున్న ఇప్పుడే కాళేశ్వరం ఉండే, ఇప్పుడే విషయం, ఉండే. మరి కాళేశ్వరం ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎందుకు మీ ప్రభుత్వం డ్యామేజ్గా మారింది? ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ రోజు వరకు మీరు మొత్తం ప్రతి ప్రాజెక్ట్ హిస్టరీ తీసుకుంటూ పోండి. పెద్ద ప్రాజెక్టులు ఏమైనా పెద్ద నదులపైన కట్టిన ప్రాజెక్టులు కట్టినప్పుడు పూర్తి కాకముందే 2 సార్లు 3 సార్లు 4 సార్లు డ్యామేజ్ కానీ ప్రాజెక్ట్ లేదు ఈ రోజు వరకు. అది ప్రపంచవ్యాప్తంగా. ఓకే, అది నువ్వు అమెరికాలో కట్టినవా, రష్యాలో కట్టినవా, చైనాలో కట్టినవా, యూరోప్ దేశాల్లో కట్టినవా, భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో కట్టినవా, ఆంధ్రప్రదేశ్లోనే కట్టినవా, నువ్వు ఎక్కడ కట్టిన ప్రాజెక్ట్ అన్నా ఇప్పటి వరకు ప్రాజెక్టుల హిస్టరీలో. ఎందుకనంటే 1 నెల 2 నెలల్లో పూర్తి కావు ప్రాజెక్ట్. డెఫినెట్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. వరదలు వస్తాయి, నదిన్నప్పుడే వరద, ఒక్కోసారి అనూహ్యమైన వరద వస్తుంది. అయినా దాంట్లో కూడా అతి తక్కువ నష్టంతో కట్టబడ్డ మొదటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే. అంతేందుకు ఇప్పుడు ఇదే ఎన్డీఎస్ఏ వీళ్ళు ఒకటే వాగుతున్నారు, ఎన్డీఎస్ఏ మాకు ఇదే బైబిల్, ఇదే ఖురాను, ఇదే మా భగవద్గీత అని చెప్పి వరుతున్నారు కదా. అదే ఎన్డీఎస్ఏ కడుతున్న పోలవరం ఇప్పటికి 4 సార్లు కొట్టుకపోయింది దాని రిపేర్ల కొరకే 2700 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం ఎన్డీఎస్ఏ కడుతున్న ప్రాజెక్టు. అంటే అదే చెప్తున్నా నేను. సో ఇక్కడ వీళ్ళ మాటలు పనికి మాలిన పసలేని అర్థం లేని మాటలు తప్ప ఒక్కటి కూడా నిజం లేదు, అందులో ఒకటి కూడా వాస్తవం లేదు. మేము ఇవాళ అందుకే ఛాలెంజ్ చేసినాం. చాలా కన్నెపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది, మీరు బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. మా తెలంగాణలో ఏ రైతుని తీసుకపోయినా మీరు తెల్లందనక సాగుకొట్టి పొలాల కాడ వండబెట్టి పాములతో గరిపించి కరెంట్ షాకులతో సాగుకొట్టిన మా రైతాంగం ఇవాళ అటువంటి రైతులు కరెంటు మోటార్లు పెట్టుకోవడం అలవాటు ఉన్నా ఏ రైతుని తీసుకుపోయి చేతికి ఇచ్చినా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తాడు. దాంట్లోంచి నీళ్ళు బయటకు వస్తాయి. ఇవాళ ఈ రోజు కూడా మేము అది ఛాలెంజ్ చేస్తున్నాం. చలో ఆన్ చేయి, ఎందుకు చేయి అంటే మీరు అన్నారు 1 రోజు టైం ఇవ్వండి, కేటీఆర్ అన్నారు 1 రోజు టైం ఇవ్వండి, సీఎం ఏమంటుంటే 3 నెలలు టైం ఇస్తాం. అదే 3 నెలలు అదే మాత్రం కేసీఆర్ అక్కర్లేదు. అసెంబ్లీకి 3 వచ్చి టైం నిమిషాలు తీసుకుంటే 3 నేను నిమిషాలు అని చెప్తాను. 3 నిమిషాలు 3 నిమిషాలు ఆన్ చేయి, ఆన్ చేయి. అంటే అక్కడ నువ్వు నిలబడు, అక్కడ నువ్వు నిలబడు, నీతో కావట్లే, నువ్వు ప్రయత్నం చేయి, నీతో కావట్లే. ఒక ఇంజనీర్ని ఎవరు చేసినావో చెప్పు, ఇగో మనం పలానా ఇంజనీర్ పెట్టినాము, ఆయనకు సాధ్యం కావట్లేదు అంటుండు, ఆన్ చేస్తే కావట్లేదు అంటుండు చెప్పు. లేకపోతే నువ్వు ఎక్స్పర్ట్ కమిటీని ఇస్తావా చెప్పు. నేను బీఆర్ఎస్ పార్టీ తప్పు అంటే 5 ఏళ్ళు నీళ్ళు ఇచ్చుడా? బీఆర్ఎస్ పార్టీ చేసే తప్పు అంటే కేసీఆర్ ఉన్న రోజు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ పోయిన తెల్లారి నీళ్ళు పోయినట్టే తప్పు. కేసీఆర్ బీఆర్ఎస్ చేసినట్టు నువ్వు చేసినట్ట. 100% దీంట్లో 3-4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కానించే దాని మీద కుట్ర ప్రారంభమైంది. ఓకే, నేను మీకు మొదటే చెప్పినట్టుగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కనాడు కూడా మనను గోదావరి పైన అడుగు పెట్టకుండా చూసే కుట్రలు చేశారు వాళ్ళు ఆనాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే 2009-10లో అనుకుంటా గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఆయన ప్రొఫెసర్ ఒక వ్యాసం రాశారు ఇదే ఆంధ్రపత్రికలలో. ఏమని, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అని మాట్లాడుతున్నారు, ఒకవేళ దబుక్కున కేసీఆర్ చెప్పినట్టుగానే కాసేపు ఊహామాత్రానికైనా మనం తెలంగాణ వచ్చినట్టుగా భావిస్తే, రేపు ఆయన అంటున్నట్టుగా గోదావరి పైన ప్రాజెక్టులు కడితే గోదావరి నీళ్లు మనకు రావటం ఆగిపోతే ఏం గాను మన పరిస్థితి. ఓకే, సముద్రం ఎదురు ఉప్పొంగి ఏం గాను మన ప్రాంతం. ఊహ మాత్రానికి కూడా ఇది సరిగ్గా లేదు, ఊహించడానికి కూడా భయంకరంగా ఉంది అనే మాట ఆంధ్రకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఆ రోజు రాశారు. ఓకే, అంటే వాళ్ళ ప్రతి నిమిషం ప్రతి క్షణం గోదావరి పైన ప్రాజెక్టుని కట్టనియొద్దన్న కుట్ర మొదటి నుంచి కొనసాగింది వాళ్ళకి. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫీలింగ్ కదా. తెలంగాణ వీళ్ళు ఎవరు, ఇవన్నీ దాంట్లో నుంచి వచ్చిన కలుపు మొక్కలే కదా, ఇవన్నీ చంద్రబాబు మోడీ ఆలోచనల నుంచి వచ్చిన కలుపు మొక్కలే కదా ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతుంది ఇక్కడ. అక్కడి నుంచి మొదలైన కుట్ర మన మీద. మీరు ఆ రోజు నుంచి చూడండి, ఆంధ్ర మీడియా ఒక వర్గం మీడియా మొదటి నుంచి వ్యతిరేకంగానే ప్రచారం చేసింది దానిపైన. వీళ్ళకి ఇవాళ ఒక మంచి తాబేదారు దొరికిండు, వాళ్ళకు ఒక మంచి జీతగాడు దొరికింది ఇక్కడ. దాన్ని వాళ్ళ వారసత్వం కొనసాగించడానికి. ఆ రోజు మేము చెప్పినాం కాబట్టి కాళేశ్వరం పైన ఇవాళ మేము ఆన్ చేస్తే ప్రజల ముందర మా ముఖం వెలవెలబోతుంది అన్న భయానికి దాన్ని ప్రారంభం చేస్తారు. ఇంకొకటి వాళ్ళ మాటలోనే మీకు వైరుధ్యం చెప్తా. ఎన్డీఎస్ఏ చెప్పిందని మాట్లాడినావు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకొని వాడుకోవచ్చు అనే మాట. ఓకే, అసలు ఇక్కడ ఎన్డీఎస్ఏ ప్రామాణికం కాదు, ఎన్డీఎస్ఏకు మన మీద ఏం పెత్తనం లేదు, ఎన్డీఎస్ఏ మనకు ప్రామాణికం కాదు, ఎన్డీఎస్ఏ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇప్పటివరకు మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఎన్డీఎస్ఏ అనే పేరు విన్నారా? తెలంగాణ రాష్ట్రంలో కూడా
ఆఖరి 2 నెలల ముందర తప్ప ఎప్పుడన్నా ఎన్డీఎస్సీ అనే పేరున్నారా? మీరు సీనియర్ జర్నలిస్ట్గా. వినలేదు. నేను వినలే, మీరు వినలే. అకస్మాత్తుగా ఊడిపడ్డది తెలంగాణ ఎలక్షన్ల ముందట 2023 నవంబర్లో అకస్మాత్తుగా ఊడిపడ్డది. ఎక్కడి నుంచో కట్టినన్ని రోజులు సోయలేదు, అయిపోయిన తర్వాత వచ్చి పడింది. ఏదో రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. సరే పొలిటికల్గా కేసీఆర్ని దెబ్బతీయడం కొరకు హైదరాబాద్లో కూర్చొని దాంట్లో ఏదో లోపాలు ఉండే అని చెప్పి రాసిచ్చి అది నివేదికపై ఎన్డీఎస్ఏ చైర్మన్కో ప్రధానమంత్రికో జలశాఖ మంత్రికో ఇయ్యలే. ఇక్కడ కిషన్ రెడ్డికి ఇస్తే కిషన్ రెడ్డి పేపర్లకు లీక్ చేసి ఎలక్షన్ల కంటే ముందు చేసిన దుర్మార్గమైన రాజకీయ క్రియేట్ అయింది. ఇక్కడ జరిగింది. అదే ఎన్డీఎస్ఏ ఆ తర్వాత వీళ్ళు సుందిల్ అన్నారం కూడా బాగాలేదు అని చెప్తే సుందిల్ అన్నారం మీద కూడా చూసి రిపోర్ట్ ఇచ్చి లేదు ఇది పని చేసుకోవచ్చు అని చెప్పింది. వీళ్ళే దాని మీద కన్సల్టెన్సీ సంస్థలు పెట్టాడు. ఆ కన్సల్టెన్సీ సంస్థ కూడా ఏమి ఇబ్బంది లేదు, వీటిని వాడుకోవచ్చు అని చెప్పింది. అన్ని నివేదికలు ఉన్నాయి వాళ్ళ కాడ. మేమేమంటున్నాం, ఇంకా అన్నిటి మునిగా రైతులకు చెప్పే ముచ్చట సాగుగా చెప్తాం రైతులకు అర్థమయ్యే భాషలో. వీళ్ళ చేతికి మేము రాష్ట్రం ఇచ్చే నాటికి సుందిల అనారంలో నీళ్లు ఉన్నాయి. అసెంబ్లీ జరిగేటప్పుడు కాళేశ్వరం మీద బదనాం చేస్తూ తెల్లందాకా నీళ్ళు తీసేసారు. మీకు ఇప్పుడు ఇవాళ గూగుల్ మ్యాప్ తీసినా దొరుకుతుంది. ఇవాళ వచ్చింది గూగుల్లో బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది. మీరు 2023 నవంబర్ డిసెంబర్ నాటికి గూగుల్ చిత్రాలు తీయండి, సుందిల్ల అనారం బ్యారేజ్లలో నీళ్లున్నాయి. కన్న తల్లి పాలు దాగి రొమ్ము ఉద్దే దుర్మార్గులు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుసార్లు చెప్పాడు నీటిపారుదల రంగానికి సంబంధించి కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లు పోయినాయి. పాలమూరు రంగారెడ్డి విషయంలో అదే స్థాయిలో కమిషన్ల కోసం ప్రాజెక్ట్ చేశారు. అక్కడ ఎకరా సాగు రాలేదు, ఇక్కడ ఎకరాల సాగు రాలేదు. కానీ తాము అంతకుముందు కట్టినటువంటి ప్రాజెక్టులతోనే వచ్చిందని చెప్తారు. ఇప్పుడు 9 కోసం ప్రయత్నం చేస్తున్నామని మనం ఇంతకుముందే ఒకసారి చెప్పారు. ఈ పరిమాణాల మాటలు పరిమాణ చెత్తవాగుడు అర్థం లేని ఆధారం లేని బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ తప్ప ఇంకోటి కావు అని. ఎందుకు అని అంటే నీ కాళేశ్వరం కళ్ళ ముందు ఉంది, నువ్వు ఏం చేసినా ఎటు కదిలినా కాళేశ్వరం వాడకుండా నువ్వు ఏం చేయలేవు. ఏది నీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి నీళ్ళు తేవాలి. నువ్వు దేని ద్వారా తెస్తావు? నందిమేడానం ఏంటిది, గాయత్రి పంప్ హౌస్ ఏంది, యానిచి దేవాలే కాళేశ్వరమే కదా. నువ్వు వాడే ప్రతి సొరంగం కాళేశ్వరమే కదా. నువ్వు వాడే మిడ్ మానేరు కాళేశ్వరమే కదా. నువ్వు వాడే మల్లన్న సాగర్ కాళేశ్వరమే కదా. నువ్వు వాడే అన్నపూర్ణ సాగర్, నువ్వు వాడే రంగనాయక సాగర్, నువ్వు వాడే కొండపోచమ్మ సాగర్, నువ్వు వాడే బస్వాపూర్ అని కాళేశ్వరమే కదా. సో కాళేశ్వరం లేకుండా తెలంగాణ నీటి వనరు లేవని మీరు చెప్తారు. ఎన్డీఎస్సీ సిడబ్ల్యూసీ ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పకపోవడం వల్ల మేము లిఫ్ట్ చేస్తలేము, ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. ఒక్కటే ముచ్చట, ఎన్డీఎస్సీ ఎక్కడైనా ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయొద్దని కానీ ఈ ప్రాజెక్టులు వాడొద్దని కానీ ఎక్కడైనా రాసినట్టు చూపిస్తారా? ఇప్పటివరకు ఎవరైనా ఒక ప్రశ్న వేసారా? ఇప్పటివరకు వాళ్ళు వాగిపోవడే తప్ప ఇప్పటివరకు ఎదురు నుంచి సరే ఆ నివేదిక ఉందా ఒకసారి మాకు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఇప్పటివరకు. ఓకే తీసుకురా నివేదిక పెట్టు, నివేదిక పెట్టి మాట్లాడు. ఒక్క మాట చెప్తున్నా, ఒక సీఈతో చెప్పి ఓకే ఈఎన్సీతో చెప్పి ఎన్డీఎస్ఏ ఈ రకమైన నివేదిక ఇచ్చింది ఎందుకు బయట పెట్టు. అది రహస్యం కాదు కదా. అవును అది రహస్యమే కాదు కదా. అదే భారత్ పాకిస్తాన్ భారత్ చైనా యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంట్ కాదు కదా. అఫీషియల్ వెబ్సైట్ ఉండాలి కదా. మరి తెచ్చి చూపించు, ఇగో పలానా వాక్యం పలానా కార్డు ఉంది, ఇగో దీని ప్రకారం వద్దని ఉంది, ఎన్డీఎస్ఏ మాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, ఇది ముట్టుకుంటే ఖరాబ్ అయిద్దని ఉంది అని చెప్పాను. ఇంకొకటి ఎంత అజ్ఞానపు మాటలు, ఎంత మూర్ఖపు మాటలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డా, రేవంత్ రెడ్డా, ఇంకోగానే ఎవడైనా కావచ్చు. గోదావరి వరద ఇవాళ 1,00,000 క్యూసెక్కులు. ఓకే ఒక దశలో 29 లక్షల క్యూసెక్కులు అంటే ఒకటేసారి 290 టీఎంసీల నీళ్లను మోసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది గోదావరికి. మోసుకుపోయింది మన కళ్ళ ముందే. ఈ 2 ప్రాజెక్టులు ప్రాజెక్టులు కాబట్టి బరాజులు సుందిల్ల అన్నారం బరాజుల కెపాసిటీ ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. ఓకే 18 టీఎంసీలు. ఈ రెండింటినీ ఒకేసారి మొత్తం గేట్లు తీసి వదిలిపెడితే కూడా ఇవాళ ఏం పోతున్నాయో నీళ్ళు గవే నీళ్ళు పోతాయి గోదావరిలో. ఇవాళ పోతున్న 120 క్యూసెక్ల నీళ్ళు గవే పోతాయి. ఏది వీళ్ళు నింపి ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకుంటే కూడా. ఇంకోటి ఏంది, ప్రమాదం ఏదైనా ఉంటే మొత్తం నింపిన దానికి ఏమాగదు ముందే తెలుస్తుంది. మనం 1 టీఎంసీ 2 టీఎంసీలో నింపేవారు.
అసలు ఈ 1 టీఎంసీ 2 టీఎంసీ పోతే గోదావరి వరద పోయినట్టు కూడా కనపడదు మనకు. అదేం హైదరాబాద్ నాలా కాదు కదా, అవును. అది నీ హుజూర్నగర్లో నాలా కాదు కదా, నీ కొడంగల్లో నాలా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు కదా, డ్యామేజ్ చేస్తుంటే అంత పెద్ద గోదావరి. అంటే వీళ్ళకి కనీసం గోదావరి నది వెడల్పు పైన కూడా అవగాహన లేదు, గోదావరి కెపాసిటీ పైన కూడా అవగాహన లేని అజ్ఞానులు వీళ్ళు, ఓకే. ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు. లేదు పోతులేదు మాట్లాడడానికి, నోటికి ఏదొస్తే అదే, తర్వాత మా ఇజ్జత్ పోతుంది కదా అన్న సోయే లేదు. ఓ రిపోర్టర్గా నువ్వు అడుగు, అంటే నేను సరే వీటి రెడ్డి కెపాసిటీ ఎంత, గోదావరి నది కెపాసిటీ ఎంత, క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఎన్ని నీళ్ళను గోదావరి మోసుకుపోగలుగుతుంది ఒక్కసారి అడిగి చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. నన్న తత్త అంతమించి ఏముండదు. ఇక రేవంత్ రెడ్డికి అయితే అంత జ్ఞానం కూడా లేదనుకో. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి అసలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాన్ని ఇజ్జతే తీసిరు. ఎందుకు ఏం చెప్పారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏమన్నా మీకు అర్థమైందా? నాకు నేను ఎదుగులేక నీకు అర్థమైందా? వర్షాలే లేవు, వర్షాలు లేనప్పుడు నీళ్ళు ఎట్లా దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఎక్కడ వర్షాలు లేదు. నేనేమంటున్నా, ఇవాళ కన్నెపల్లిలో వస్తుంది, మరి ఏంది మన మాయ ఏమన్నా ఏఐలో సృష్టించిందా? కన్నెపల్లిలో వస్తున్న నీళ్లు, గోదావరిలో ఇవాళ వస్తున్న నీళ్లు, మొన్న మేము పోయినాడు 1,00,000 క్యూసెక్లు, ఇలా 1,20,000 క్యూసెక్లు ఉన్నాయి. ఓకే. ఇవాళ ఇప్పుడు నువ్వు మీ కెమెరామెన్లు తీసుకోకపోతే కూడా ఈ టైంకు మాట్లాడుకునే టైంకు 1,20,000 క్యూసెక్లు పోతున్నాయి అంచి. అదే కదా మేము చెప్తుంది. కాళేశ్వరం కట్టిందే దాని కొరకు కేసీఆర్. ఓకే. ఇక్కడ కరువున్న నీళ్లు పైనుంచి వస్తాయి, దాని పేరు ప్రాణహిత నది. మనం చూసిన కాంచి మానవ నాగరికత మొదలైన కానించి ఎప్పటికీ సజీవంగా ఉన్న నది ప్రాణహిత. గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాతనే సజీవం అవుతుంది. దానికంటే పైది ఎప్పుడు కూడా ఎండిపోతూనే ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి దగ్గరది ఎప్పుడు ఎండిపోతుంది. ఇక్కడి నుంచి వచ్చి గోదావరి కలిసిన తర్వాతనే పట్టుకోవాలని కేసీఆర్ పట్టుకున్న దాని గొంతు. అదే వాళ్ళకి ఇష్టం లేనిది కింద ఆంధ్రులకి, ఆంధ్ర కొంతమంది నాయకులకి. అందుకే మేము చెప్తున్నాం, అగో గాదాని కొరకే కట్టినాం ఈ కన్నేపల్లి, పెట్టింది దాని కొరకు, మెడిగట్టి కట్టింది దాని కొరకు. ప్రాజెక్ట్ అంతా ప్లాన్ చేసి తుమ్మిడిహట్టి నుంచి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్లాన్ చేసిన తర్వాత కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ నేనేమంటున్నా, కాళేశ్వరం పేరుతో ముందు తీసుకెళ్ళారని చెప్పేసి కమిషన్ల కొరకు పనిచేయడం అనేది కాంగ్రెస్కి అలవాటది. కాంగ్రెస్కు వెనుతో పెట్టిన విద్య. అసలు కమిషన్లో పుట్టిందే కాంగ్రెస్ పార్టీతో ఈ దేశంలో. ఈ దేశంలో అందరికీ తెలుసు. సింపుల్ మాట, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 3వ ఏడు సగానికి వచ్చింది. ఒక్క అడుగు ముందడు పడదా నీకు తెలిసి ఏమైనా తుమ్మిడిహట్టి అనే పదం విషయంలో ఒక్క అడుగు ముందు పోయిందా? మరి ఇంకే నీ సగం దినం ఒడిచిపోయింది, ఇంకేంటి చేస్తావు? నెక్స్ట్ కూడా చేస్తావు, అయిపోయింది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పటివరకు ఒక కనీసం వాళ్ళతోని ఇంటర్వ్యూకే నీకు టైం ఇవ్వలేదు. ఓకే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు వీళ్ళకి ఫడ్నవీస్ గురించి తెలుసా? ఫడ్నవీస్ చరిత్ర ఏందో తెలుసా వీళ్ళ మొక్కలకు? ఓకే. అసలు తుమ్మిడిహట్టికి వ్యతిరేకంగా కొట్లాడిందే ఫడ్నవీస్, దీన్ని కట్టనీయను అని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కట్టనీయను అని చెప్పి. అసలు ఆయన ఫడ్నవీస్ అనేటోడు మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీదకి వచ్చిందే ఆ ప్రాజెక్టు వ్యతిరేకంగా. ఓకే. ప్రజల్ని కూడా కొట్టి పెద్ద పోరాటం చేసిండు. ఒక్క ఎకరం కూడా మునిగిపోనియను ఇక్కడ అని చెప్పి శపథం చేసి ఆయన ప్రజల తరఫున కొట్లాడి, ఆ రోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొట్లాడి ఆపితేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారెడ్డి చౌహాన్ కిరణ్ కుమార్ రెడ్డికి ఉత్తరం రాసిండు. మీరు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ప్రాణహిత చెవుల పేరు మీద కాలువలు తవ్వుతున్నట్టు మా సమాచారం వచ్చింది, మీరు రూపాయి ఖర్చు పెట్టినా ప్రజాధనం వృధా అవుతుంది, మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు, తుమ్మిడిహట్టికి మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు, దయచేసి మీ ఖర్చు ఆపుకోండి అని. ఆ ఉత్తరం ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. ఇది తెలిసి కూడా ఈ దుర్మార్గులు, ఈ దేశద్రోహులు ఈ మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు ప్రపంచం తలకిందులైన ఫడ్నవీస్ అంటూ అనుమతి ఇయ్యడు దానికి. మేము కేసీఆర్ ప్రయత్నాలు అన్నీ చేసి ఆయన మాట చెప్పిన తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ అడిగితే ఓకే, మా వైపు భూమి మునగకుండా నువ్వు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని చెప్పిండు ఆయన. ఓకే. గోదావరి పైన నా వైపు భూమి ఎందుకు మర్చిపోతున్నారు మరి వీళ్ళు, ఎందుకు తెలియకనా? ఆ చర్చలన్నీ విన్నోళ్ళే ఆ రోజు పేపర్లలో వచ్చినాయే, అన్ని మాట్లాడిందే కేసీఆర్, బహిరంగ చెప్పింది, అన్నీ జరిగిన తర్వాతనే, కరస్పాండెన్స్ జరిగిన తర్వాతనే ఇక్కడికి వచ్చింది. ఒకటి ఏంటంటే ఆ రోజు చెప్పినాం, ఓకే, ఇప్పుడు ప్రారంభం చేస్తే మధ్యత అవుతుంది అనేది. ఇప్పుడు ఒకటే భయ, ఇప్పుడు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాం, ఇంట్లో దయ్యం ఉంది అని చెప్పిన వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు మన ఇంట్లో రానియకుండా. ఇప్పుడు వచ్చి వానికి పెత్తనం వచ్చింది, వాడే డోర్ తీసి లోపల రావాలి కాబట్టి వాడు నేను దయ్యం ఉంది పోనంటాడు అంతే. ఇక ఓకే, అని ఏమి లేదు, తీస్తే లోపలికి పోవచ్చు, చెప్పిన కానీ ఇజ్జత్ పోతుంది కదా మళ్ళా అన్న దాంట్లో ఆగిపోతున్నారు తప్ప భేషజాలకు పోయి తెలంగాణ గొంతుకు వస్తున్నారు, తెలంగాణ గొంతు ఎండబెడుతున్నారు తప్ప ఇందులో ఏమి లేదు, భేషజాలు తప్ప ఏమి లేవు దీంట్లో. ఇంకొకటి పనిలో పనిగా స్వామి కార్యం స్వకార్యం బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు ఇసుకెత్తుతున్నారు. మీ అందరి సాక్షిగా మీ టీవీలతో సహా అందరితో చెప్పినట్టు
ఏ క్షణం చూసినా 1000 లారీలు ఉంటున్నాయి. ఓకే. సుందీర్ల బ్యారేజ్ పైన, అన్నారం బ్యారేజ్ పైన, మేడిగడ్డ పైన నదిలో, గోదావరి నదిలో 3 చోట్ల వందలు వేల లారీలేను పగలువో రాత్రి. దానికి తొడేళ్లలాగా మంద మీద పడ్డ తొడేళ్లలాగా దానికి అలవాటు పడ్డారు. అంటే కావాలని ఆ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా బ్యారేజ్లను డ్యామేజ్ చేయడానికి అంతే. ఇసుక తీయకూడదు వాస్తవానికి ఆ పద్ధతుల్లో ఎప్పుడు కూడా. అయినా దుర్మార్గంగా ఎత్తుతూనే ఉన్నారు, తెచ్చుకుంటూనే ఉన్నారు. ఆ దొంగ సొమ్ముకు అలవాటు పడ్డారు. ఓకే. దాన్ని మరిగి ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏం కనబడతారు, నీళ్ళు ఏం కనబడతాయి వాళ్ళకి. బాధ్యత ఉన్న వాళ్ళు కాదు కదా రాష్ట్రం పట్ల. కొట్లాడి తెచ్చినోడు కేసీఆర్ కాబట్టి, తను సృష్టించింది కాబట్టి తనకు ఉంటుంది బాధ, తపన. వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి ఆ సోయి వీళ్ళకి ఎందుకు ఉంది? ఆ రోజు వీళ్ళందరూ సమైక్యాంధ్రలో సంకరాక్కుడు తిరిగిన వాళ్ళేనా? ఓకే. వీళ్ళు ఒక్కడు లేకుండా టాప్ టు బాటం రాజీనామా చేయమంటే పారిపోయిన వాళ్ళు, సమైక్యాంధ్రలకు కాపలా గాయడానికి కుక్కల్లాగా ముందడు తిరిగిన వాళ్ళు, తుపాకులు పట్టుకొని ముందడు తిరిగిన వాళ్ళు. వీళ్ళకి ఎందుకు తెలుస్తుంది తెలంగాణ రైతుల బాధ? ఎట్లా తెలుస్తుంది? ఆయన పట్టం కట్టిరు కదా. ఒకసారి ప్రజలు కూడా మోసపోతారు, అందరూ మోసపోతారు. ప్రజలు మోసపోయేప్పుడు 100% డౌట్. మనం అనడం ఎందుకు? మరి మీ టీవీలోనే 100 సార్లు చూస్తుంటే ప్రజలు ఎట్లా చెప్తున్నారు? మా చెప్తాం మేము కొట్టుకుంటున్నాం ఒక ఆయన, మళ్ళీ వస్తాడు వీడని ఒక ఆయన, తప్పు చేసిన చెంపలు వేసుకుంటున్నాను ఒకరు, ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పిల్లలు తేడా లేకుండా యూత్. అశోక్ నగరు, అశోక్ నగర్ అంటే నాకు చాలా ఇష్టం, మా తాత మా అమ్మమ్మ పుట్టిల్లీడ అశోక్ నగర్ అని చెప్పి పోజులు కొట్టి మా రావులన్నని పట్టుకొస్తున్నారు తీసిపోయి మెట్ల మీద షాయి తాగుతుంది. ఇప్పుడు ఆడ శాశ్వతంగా 144 పెడుతుంది. ఇంకా జారదా? ఇక ప్రజలు ఏమంటారు అని చెప్పడానికి నిన్ను అశోక్ నగర్లో లిఫ్ట్ చేయి 144 ఎందుకు పెట్టినావు? మీరు కూడా పోలేగా, వాళ్ళు పోతలేరు, మీరు కూడా పోతలేరు. ఏడికి? మీ పార్టీకి సంబంధించిన కూడా యాడికి పోట్లే? అశోక్ నగర్ ఈ మధ్యకాలంలో అశోక్ నగర్ నువ్వు నిషేధమే పెట్టినాక ఇంకా ఎక్కడ పిల్లల్ని అట్లా లేని కూడా చేస్తారు కదా. ఓకే. అయ్యో 144 శాశ్వతమైన 144 ఆడ అశోక్ నగర్ ప్రాంతం మొత్తం. ఓకే. నలుగురు కలిసి టీ తాగడానికి కూడా లేదు పిల్లలు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇచ్చినాం, ఉద్యోగాలు కూడా బిల్డప్ చేసినాం అని చెప్తున్నప్పుడు ఇచ్చినట్టు నీకేమన్నా తెలుసా? మరి నువ్వు చూసినావు ఎక్కడ ఒక నోటిఫికేషన్ ఎప్పుడు పేపర్? మీకు ఐడియా ఉంది? నువ్వు కూడా అప్లై చేసి ఉండాలి కదా. మీ కెమెరామెన్లు కూడా చాలా మంది పిల్లలు చదువుకున్నారు, అప్లై చేసి ఉండాలి కదా. ఒక నోటిఫికేషన్ ఇస్తే, ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఎక్కడన్నా ఉందా? మేము ఇచ్చిపోయే తప్ప ఇప్పుడు ఇచ్చిపోయినట్టు నీకు కూడా ఎలిజిబిలిటీ ఉండాలి ఇంకా అప్లై చేయడానికి. ఇంకోటి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో హ్యామ్ రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసిండు. 3 అడుగుల జగదీష్ రెడ్డిని ఓడించాలి, అసలు తులసివనంలో గంజాయి మొక్క అన్నారు. అసలు మిమ్మల్ని ఎప్పుడు హైట్కి సంబంధించిన అంశంలో చాలా విషయాల్లో విమర్శ చేస్తారు. మీకేమనిపించింది? చిల్లర వాళ్ళ జ్ఞానం గంతే, ఆయన సంస్కారం స్థాయి అది, ఆయన జ్ఞానం లెక్క పొడుగు అది అంతే తప్ప దాంట్లో ఏముంటుంది మాట్లాడుకోవడానికి. సబ్జెక్టు లేక సంస్కారం లేక వచ్చే మాటలు, అంతమించి ఏముండవు. ఏముంటుంది పెద్ద? ఆయన అనడానికి చాలా ఉంటాయి. ఓకే. అంటున్నా నేను ఎప్పుడన్నా గీత దాటను కదా. అట్లా అట్లా పదే పదే అనడం వల్ల మనిషి సంస్కారంతో కనబడతాడు, తనకుండే జ్ఞానంతో కనబడతాడు, దాంతో వెలుగునిస్తాడు ప్రజలకు. కానీ గీ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, ఏదో నలుగురు ఎదురు సప్పట్లు కొడతారని చెప్పి నేను సప్పట్లు కొట్టేదలుచుకుంటే మామూలుగా ఉండదు రేవంత్ రెడ్డిది. అంతేనా? ఏం చేస్తారు? ఆయన గురించి చెప్పదలుచుకుంటే, ఎప్పుడు కామెంట్ మాట్లాడదలుచుకుంటే, బట్ నేను మాట్లాడాను, నేను అది దాటను. ఆయన ఇంకా చిల్లర, ఇంకా అంతకంటే ఇంకా దిగజారి మాట్లాడినా నేనే మాట్లాడాను. అంటే వచ్చేసరి ఖచ్చితంగా గెలవనీయమని చెప్పేసి ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రానికి పుట్టిన అతి పెద్ద గంజాయి మొక్క రేవంత్ రెడ్డిని మాత్రం చెప్పగలం, ఎట్లా సందేహం లేదు. ఇంకేముంది? తెలంగాణ వ్యవసాయాన్ని నాశనం చేసి, తెలంగాణ ఆర్థిక రంగాన్ని నాశనం చేసి, తెలంగాణ నిర్మాణ రంగాన్ని నాశనం చేసి, మొత్తం ఎక్కడికక్కడ పండబెట్టి ఇవాళ నువ్వు చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు. తెలంగాణకి చరిత్ర ఎప్పటికి క్షమించదు. పవర్ పోయిన తర్వాత ఉంటుంది ఆయన చక్కదనం. కనపడితే తంతారు ప్రజల రోడ్ల మీద. ఓకే. ఇవాళ కేసీఆర్ కనపడకపోతే బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ నువ్వే రావాలి బాపు అని మాట్లాడుతున్నారు. నాయకుడు అంటే గట్ల ఉంటాడు. ఒకసారి పొరపడ్డా పిల్లలు మన నుంచి తప్పిపోతారు అప్పుడప్పుడు. అట్లా తప్పిపోయారు తప్ప తెలంగాణ రైతాంగం కేసీఆర్ చేతిరించి ఆయన చేపట్టుకుని నడవలసిన దాంట్లో తమ్మించి ఏం లేదు. ఇవాళ ఎదురు చూస్తున్నారు, ఇలా చూద్దాం రేపు. మీరే చూస్తుంటారు, మీ టీవీలలో చూపిస్తుంటారు వీళ్ళ ఆటలు. ఓకే. రేపు ఏమవుతుందో ప్రజల ముందట. ఇట్లా వాగి, ఇట్లా అహంకారంతో, అధికారం అంటే ఎప్పటికుంటుందని ఒక వెర్రితనంతో చేసే చిల్లర వేషాలు, చిల్లర చేష్టలు, చిల్లర మాటలు ఎప్పుడు కూడా మనిషికి శోభనివ్వవు. ఓకే. ఎప్పటికైనా వాళ్ళ సంస్కారం తెలియజేస్తే, దాని స్థాయిని తెలియజేస్తే తప్ప ఇటువంటి మాటలు కరెక్ట్ కావాలి ఎప్పుడు కూడా.
కేసీఆర్ కుటుంబంలో మీరు ఎవరు వర్గం? కేసీఆర్ వర్గమా, కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా? ఈ కేసీఆర్ వర్గాలని చెప్పేసి కూడా ఒక ప్రచారం. కేసీఆర్ కుటుంబంలో వర్గం లేదు, బీఆర్ఎస్ పార్టీలో వర్గం లేదు. ఇది ఒకరు మాట్లాడితే అంత మించి తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. ఎందుకు ఇప్పుడు హరీష్ రావు ఓదిక్కు, కేటీఆర్ ఓదిక్కు, ఇదిగో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలలో చూసినాం కానీ వర్గాలు, ప్రాంతీయ పార్టీలలో వర్గం అనే మాట ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. భారతదేశ చరిత్రలోనే మనం ప్రాంతీయ పార్టీలలో వర్గాల మాట ఎప్పుడు కూడా వినలేదు, అది ఉండవు అసలు. అంటే జనాల స్కోపే లేదు. జనాలు ఏం చర్చ నడుస్తుంది? జనాలలో ఎక్కడిది? కొద్దిమంది రిపోర్టర్లలో ఉండే చర్చ ఇది, పొలిటికల్ పక్షాలలో ఉండే చర్చ అది. రిపోర్టర్లు రాజకీయ పక్షాల చర్చ హరీష్ రావు సింపుల్. నేను ఒకటే గుర్తుపెట్టుకో అశోక్, అది రాజకీయ పక్షుల చర్చ, రిపోర్టర్ మిత్రుల చర్చ, టైంపాస్ కూర్చున్నప్పుడు తప్ప అందులో ఏమి ఉండవు. వేరియేషన్ లేదా కేసీఆర్ అది కేటీఆర్ కు హరీష్ రావు మధ్య? ఏం పాయసం మేము అంతా కలిసి మేము మొదటి నుంచి కలిసి కొట్లాడిన వాళ్ళం, కలిసి ఉన్న వాళ్ళం, అధికారంలో కలిసి ఉన్న వాళ్ళం, ఇప్పుడు కానీ కలిసి ఉంటాం, రేపటిగానే కలిసి ఉంటాం తప్ప అక్కడ ఏం చిన్నది కూడా ఏం తేడా ఉండదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల పాటు మీరు మంత్రిగా పనిచేశారు. అంతకుముందుకు ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట నడిచారు. మొత్తం హోల్సేల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే జగదీష్ రెడ్డి. అటువంటి జగదీష్ రెడ్డి ఇలాకాలో హరీష్ రావు ఎంట్రీ ఇచ్చిండు. 2-3 నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. అదంతా మీకు పర్మిషన్ ఉండే జరుగుతుందా? మీరు పర్మిషన్ ఏమైనా ఇవ్వాలా? మీకు సంబంధం లేకుండా అవుతుందా, లేకపోతే సంబంధం ఉండే అవుతుందా? ఇవన్నీ తెలియదు ఒక మాటలు ఇవి నా దృష్టిలో. ఎందుకంటే హరీష్ రావు తిరగడానికి ఎక్కడ అభ్యంతరం ఉండదు, నేను తిరగడానికి అభ్యంతరం ఉండదు, ఇంకో ఎవరు తిరగడానికి అభ్యంతరం ఉండదు. చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు వచ్చిపోయారు, నల్గొండ జిల్లాలో తిరిగిపోతారు మస్తుగా. మా దగ్గరికి శ్రీనివాస్ గౌడ్ వచ్చేది, నిరంజన్ రెడ్డి వచ్చేది, శ్రీనివాస్ యాదవ్ వచ్చేది, అందరూ కూడా వస్తారు. మస్తు మంది వస్తారు, పోతారు. ఏమిటి దానికి పెద్ద అది అది ప్రత్యేకమైనట్టు రాసిన వాళ్ళు, ఆలోచన చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళలో ఉంది లోపం తప్ప అక్కడేం తేడా లేదు. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి బయట, ఏం తేడా లేవు. క్షేత్రస్థాయిలో ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేవు, బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ కన్ఫ్యూజన్స్, కన్ఫ్యూజన్స్ అన్ని కొద్దిమంది మైండ్లలో ఉన్నాయి తప్ప ఎక్కడ లేవు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి గారిదే నడుస్తుందా? నడవదు. జగదీష్ రెడ్డిది ఏమి నడవదు. జగదీష్ రెడ్డి కాదు ఎప్పుడు కూడా. పార్టీ నడుపుతుంది, కేసీఆర్ నడుపుతాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నడుపుతాడు తప్ప ఇంకెవరన్నా ఏమైనా నడుపుతున్నా అనుకుంటే వానికి మించిన అమాయకం. మీ మీద రకరకాల ఏంటంటే జగదీష్ రెడ్డితో పెట్టుకుంటే పొలిటికల్గా సర్వైవ్ కానియరు, పార్టీలో ఉండనివాడు, అట్లా కొంతమంది మిమ్మల్ని బహిరంగ విమర్శ చేసిపోయిన ఒక్క మనిషి కూడా ఇప్పటివరకు నా పైన విమర్శ చేయలేదు. ఇప్పటివరకు నా కారణంగా ఒకరు వెళ్ళిపోలేదు. అసలు జగదీష్ రెడ్డికి అలవాటు లేదు. ఫస్ట్ జగదీష్ రెడ్డికి నేను వేరు, ఇంకోరు వేరు అనే భావన ఉంటాయి కదా. నాదైన భావనతో ఉంటే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాదైన భావనతో ఉంటే అందరు నాతో ఉన్నారు, అందరూ అట్లే ఉంటారు. మేము మనది అనే భావనే తప్ప అందరం కేసీఆర్ సైనికులు అనుకుంటాం తప్ప ఇంట్లో ఏంటి ఊహించుకున్నాడు అమాయకుడు, వాడు ఆగమైపోతాడు, అంత మించి ఏమి ఉండదు. అంటే మీరు అప్పుడు తెలంగాణ వస్తుందో రాదు అన్నటువంటి సమయంలో కేసీఆర్ వెంట నడిచారు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఉన్నారు. బాగా నచ్చిన సందర్భం ఏంది? ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బాధపడేటువంటి సందర్భం ఏంది? మేము ఎప్పుడు అధికారం కొరకు ఇంకో దాని కొరకు ఆరాటపడలే, బాధపడలే. మాకు అత్యంత ఇష్టమైన దినాలు అని అంటే తెలంగాణ ప్రకటించిన రోజు ఒకటి మాకు అత్యంత ఇష్టమైన సంతోషకరమైన రోజు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రారంభించుకున్న రోజు ఒకటి. కాళేశ్వరం నీళ్ళు మొదలైన తర్వాత సూర్యాపేట జిల్లాలోకి కేసీఆర్ గారు సూర్యాపేటకు వచ్చి హుజూర్నగర్ పోదామని పోతున్నాం. రోడ్డు మీద పోతున్నప్పుడు నేను ముందే చెప్పినా, కాళేశ్వరం జలాలు విజయవాడ రోడ్డు క్రాస్ చేసినాయి, మనకి కిందికి పోతున్నాయి అనే మాట. అరే వెంటనే మరి మనం ఆగి చూసి అక్కడ పూలేసిపోవాలి, గంగమ్మకి హారతి ఇచ్చిపోవాలి, మనం 10 నిమిషాలు ఏర్పాటు చేసినాం. పువ్వులు ఆ హైవే మీద ఆగి ఆ నీళ్లు చూస్తూ కేసీఆర్ పూలు గంగమ్మకి హారతిస్తున్నప్పుడు కేసీఆర్ ముఖంలో చూసిన సంతోషం. ఒక తల్లి 9 నెలలు కడుపులో మోసిన బిడ్డను కన్న తర్వాత మొదటిసారి కళ్ళు తెరిచి చూసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అటువంటి ఆనందం కేసీఆర్ చూసింది. అంటే తను తెచ్చిన తెలంగాణ ఏ లక్ష్యం కొరకు తెచ్చిండో, ఎడారిగా మారిపోతున్న ఆ బిడి భూములను సస్యశ్యామలం చేయటానికి ఆ గంగమ్మ వస్తున్నప్పుడు, గోదావరి వస్తున్నప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన ఆనందం, ఆయన కష్టానికి ప్రతిఫలం. గటువంటివి అద్భుతమైన సందర్భాలు, సన్నివేశాలు అటువంటివి ఉంటాయి. అంటే మీరు కేసీఆర్ కుటుంబంతో ప్రత్యక్షంగా ఉన్నారు, అనేక సందర్భాలు మీకు దృష్టిలో ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎవరిని గెలవలేదు, గడిల పాలన జరిగింది. ప్రజాభవన్ ఇప్పుడున్నటువంటి ప్రగతి భవన్కు అప్పుడు గేట్లు వేసారు, ఎవరిని రానియలేదు అన్నట్టు విమర్శ ఇప్పటికి ఇంకా కంటిన్యూస్గా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, సీఎం సింపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండే ఇంటికి ఎప్పుడైనా నువ్వు చక్కగా వెళ్ళిపోగలుగుతావా? ఎటువంటి కంచెం ఉంది? ముఖ్యమంత్రి ఇంటికి రక్షణ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఆనాడున్న ప్రగతి భవన్ మేము లోపల కట్టినాం వేరు. ఓకే. అప్పటికే ముఖ్యమంత్రి నివాసం అక్కడ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ ఉన్నదే తప్ప మేము కొత్తగా ఏం కట్టలేదు కదా రోడ్డు మీద, అవును. వాళ్ళు పెట్టిపోయిందే కదా. వాళ్ళు పెట్టింది వాళ్ళు కూడా కొట్టుకొని మేమేందో గొప్ప చేసినాం అని చెప్పేసి సంకలు గుద్దుకుంటే ఆ తెలివి తక్కువతనానికి ఎవడేం చేయాలి, ఇంత పెద్ద ఆ మూర్ఖత్వానికి. ఇప్పుడు పోయినాం అంటున్నావు. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క గడిలో ఉన్నట్ట, గడిలో బట్టి విక్రమార్క చేస్తున్నట్ట ఏమనుకోవాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న ఇంటికి ఎందుకు ఫెన్సింగ్ పెట్టినట్టు? అసలు మొత్తం బజారులందరినీ ఏడిపించి పాపం ఒక్కసారి ఇంటి పక్క వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుడు వాళ్ళ మనసులో ఏముందో ఓకే తెలుస్తుంది. నువ్వు చేస్తున్న పని ఇంకొకటి ఒకసారి లెక్క తీయండి. రేవంత్ రెడ్డి అంటాడు ఇప్పటికి ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చిండో. ఆనాడంటే మేము సెక్రటరియట్ కడుతున్నాం, సెక్రటరియట్ లేదు కాబట్టి ప్రగతి భవన్ నుంచి చేసినాం. ఓకే. ఇంకోటి ప్రగతి భవన్ ప్రజాభవన్, అది ప్రజల కొరకు కట్టుకున్న భవన్, ప్రజల పరిస్థితులతో కట్టిన భవన్. మరి ఇప్పుడు చూపించవచ్చు కదా 100 బాత్రూమ్లు, బంగారు బాత్రూమ్లు చూపించవచ్చు కదా. ఇప్పుడు ఓకే ఒకనాడు చూపించకపోయారు, ఇప్పటివరకు బంగారమా, వెండ, ఇనుమా, అది బీడా ఏదో చూపించకపోయారు. ఎన్ని ఉన్నాయో చెప్పాలి కదా. అంటే ఏంది, ఎంత పసలేని వాదన, పనికిమాలిన వాదన. ఓకే చూపించాలి. తెల్లారే నువ్వు బద్దలు కొట్టినావు అన్నప్పుడు దాన్ని చూపించాలి. మొత్తం ప్రజలకు సందర్శనార్థం పెట్టి అగో ఇవ్వ చూడ్రి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు 15వ ఆలయం తీసేస్తే లక్షల కోట్ల విలువైన ఆభరణాలు కనపడే చూపించారు. ఓకే. సాలార్జంగ్ మ్యూజియం పోతే ఆనాడు నిజాములు వాడిన ఆయుధాలు, బట్టలు, ఇంకోటి అన్ని కనబడతాయి. మరి ఎందుకో ప్రగతి భవన్ చూపించకపోతే అట్లా తీసుకుపోయి ప్రజలకు సందర్శనార్థం పెట్టి ఇట్లా వచ్చి ఇట్లా చూసిపోయి ఇగో ఇది బంగారంతో ఉంది బాత్రూము, ఇగో ఇది ఇంట్లో ఇది బెడ్రూమ్లో డైమండ్తో కట్టింది ఇది అని చూపించకపోతే పనికి మాలిన చెత్త మాటలు, చెత్త విషయాలు. అయ్యో పనికి ఇవి చర్చించాల్సిన విషయాలు కావనే భావంతో ఉన్నాం. చిల్లర మాటలకు కూడా సమాధానం అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ డ్యామేజ్ ఏం చేసింది ఏంది అనే తర్వాత విషయం, కానీ ఈ చిల్లర మాటలు కూడా చర్చలు చేయాలన్నా ఇప్పుడు అయిపోయి వాళ్ళ చిల్లరతనం వాళ్ళే బయట పెట్టుకోరు కదా. ఓకే. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఉంటే చూపించేటోళ్ళు రాయి దొంగ కోట్లు వీళ్ళు మాట్లాడింది అబద్ధం అని చెప్పి అనుకోవట్లేరా ప్రజలు? అప్పుడేమో గడిల పాలన నడిచింది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రజాపాలన. ఇప్పుడు గడి అంటే ప్రగతి భవన్ గడి అయితే ఇప్పుడు వాళ్ళు కూడా పరిపాలన జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇల్లు గడి అనుకోవాలి తప్ప, రేవంత్ రెడ్డి ఇల్లు అయితే కేసీఆర్ ఇల్లు కంటే పెద్దనే ఉంది కదా. కేసీఆర్ నందినగర్ ఇల్లు అయినా, కేసీఆర్ ఫామ్లో ఉన్న ఇల్లు అయినా, ఈ రెండింటిల కంటే రేవంత్ రెడ్డి ఇల్లు అయితే పెద్దనే ఉంది కదా, ఎక్కువ బెడ్రూమ్లే ఉన్నాయి కదా. మరి అది గడి అవుతుందా, ఇది గడి అవుతుందా? ఏది గడి కావాలి? ప్రజాపాలన చేస్తారు కదా అని చెప్తారు. అదే నేను ఏమంటున్నా, ఏ ప్రజాపాలన? రేవంత్ రెడ్డి ఇంటికి ఎప్పుడు ప్రజలు వంగ చూసినా, ఎప్పుడు చూపించిన టీవీలో ఒక్కసారి నాకు కెమెరా పెట్టి ముందట, ఓకే, ఒక కెమెరా పెట్టి రోజు 8,000 మందికి రేవంత్ రెడ్డి ఇట్లా వేస్తున్నారు చూడు. అచ్చం ఒకడో ఇద్దరు పైరవికారులు దొంగలకు తప్ప ఇప్పటివరకు ఆ ఇంటికి ఒక అనుమతి ఉందా? ఎవరి మీద వాడదొబ్బి రోజు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటాను కోతలకు వస్తేవి. ఒక్కరోజు ఇప్పటివరకు ఒక మనిషి దగ్గర వినతి పత్రం తీసుకుని చూసిన ఇప్పటివరకు చూస్తే మీకు యాడ్స్ ఇచ్చేయించుకుని కదా. ఇప్పటికి మీరు వేయకపోయినా పైసలు ఇచ్చి యాడ్స్ ఇచ్చేయించుకుని కదా. ఓకే, చూడు నేను ఎంతమంది తీసుకొస్తున్నా, రోజు ఎంతమంది చూస్తున్నా అని. ఆయన డబ్బాలు ఉన్నాయి కదా కొన్ని, అందులో చూద్దరు కదా, 1-3 సార్లు ఉందా? ఎప్పుడన్నా జరిగిందా? అంటే రెగ్యులర్ జరుగుతుంది. పనికి మాలిన అసలు నేను ఏమంటున్నానంటే మన ఇద్దరం దీని గురించి మాట్లాడుకోవడం కూడా సమయం వేస్ట్. ఓకే, కేసీఆర్ కుటుంబంలో ఏ విషయం ఏ సందర్భం జరిగినా జగదీష్ రెడ్డికి మొదటగా తెలుస్తుంది. కవిత విషయంలో కూడా ఫస్ట్ జగదీష్ రెడ్డి స్పందించండు. ఆమె గురించి మాట్లాడేది ఏమి లైట్ తీసుకోవాలి అన్న తర్వాతనే ఆమె మిమ్మల్ని అనరాని మాటలు కూడా అన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాను నాశనం చేసిండు, భ్రష్టు పట్టించిండు, ఓడిపోవడానికి కారణము చివరకు లిల్లీ పుట్టు కూడా. నేను ఏమంటున్నా, ఇవన్నీ రేవంత్ మాటలు ఆమె నోట్ల నుంచి వచ్చినాయని నేను చెప్పిన, అప్పుడు చెప్పిన పెద్ద మళ్ళీ నాకైతే ఇష్టం లేదు ఈ విషయాలు చర్చించడం. ఎందుకనంటే అవి ఏవి నిలబడే మాటలు కావు, ప్రజలకు అవసరమైన మాటలు కావు, అవి చర్చకు నిలబడే మాటలు కావు. డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరు వద్దన్నారు? కవితకు మీ ఆశీస్సులు ఉంటాయా? ఉండయా? మా ఆశీస్సులు గామకి ఎట్లుంటాయి? మాకే ప్రజల ఆశీస్సులు కావాలి, మాకే ప్రజల ఆశీస్సులు కావాలి. ఓకే, రాజకీయాలలో ఏ పార్టీకైనా ప్రజల ఆశీస్సులు కావాలి. ఒక పార్టీ వాళ్ళకి ఇంకోటి పార్టీ ఆశీస్సులు ఉంటే, ఎవరైనా చీకటి ఆశీస్సులు ఉన్న వాళ్ళకి ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మోడీ ఆశీస్సులు ఉన్నట్టు అది చీకట్లో ఉండేటోళ్ళకి ఉంటాయి, కానీ మాకు అవసరం లేదు. మాకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉంటాయి. మీ పార్టీ నుంచి మీకు సంబంధించిన వ్యక్తి కదా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆ టీఆర్ఎస్ విషయంలో కూడా మీ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారు. అరే రేవంత్ రెడ్డి కూడా మా పార్టీకి వచ్చి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు మా ఆశీస్సులు అరికిస్తావా? కాదు కదా. ఎవరి పార్టీ వాళ్ళకు ఉన్నాక పెద్ద చర్చ ఎందుకు వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి పరిమితమైందా? ఇంకా ఇతర రాష్ట్రాలు ఇప్పుడు శాఖలు పెట్టారు, ప్రెసిడెంట్లు పెట్టారు, పార్టీ నడిపించారు, ఇంకా విస్తరించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది. ఎప్పుడు రాజకీయాల్లో పరిస్థితులు తీరు ఉండవు. సమయాన్ని బట్టి
తప్పకుండా అవసరాన్ని బట్టి, ప్రజల అవసరాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఏముంటుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో 10 ఏళ్ళు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది, ఆ తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఉంది. 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్తుంది. మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం క్షేత్రస్థాయిలో మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీ అంచనా ప్రకారం మీ మనసులో ఏముందో కూడా చెప్తాను నేను. ఓకే, రాబోయేది మీరే అని ప్రతి ఒక్కరు అనే మాట. రాబోయేది మీరే, రాబోయేది బీఆర్ఎస్ అని ప్రతి ఒక్కరు, నువ్వు కావచ్చు, మీ కెమెరామెన్లు కావచ్చు, ఇప్పుడు చూస్తున్న మన ఇద్దరు చూసే ప్రేక్షకులు కావచ్చు, ప్రతి ఒక్కరు అనే మాట. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మంత్రులు కూడా అంటున్నమాట, మావాడు మీకు బంగారు పొలంలో పెట్టి అప్పచెప్తాడన్నా, మీరేం పెద్ద కష్టపడే పని లేదు, మిమ్మల్ని ఒకరొకరిని 50 గెలిపిస్తాడు అనే మాట. పాపం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్, నేను చెప్తుందంతా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు ఓకే మాట్లాడే మాట. ఈ మా హైబ్రిడ్ సరుకు కథం వేసేస్తుంది కాంగ్రెస్ని ఇక్కడ, శాశ్వతంగా సమాధిస్తుంది కాంగ్రెస్ను తెలంగాణలో, మా హైబ్రిడ్ కాంగ్రెస్ అనే మాట వాళ్ళే చెప్తున్నారు. అంటే మిమ్మల్ని, మీ క్యాడర్ని చూసి, మీ నేతలను చూసి ఓట్లేస్తారా, కేసీఆర్ని చూసి ఓట్లేస్తారా? తప్పకుండా కేసీఆర్ కదా నాయకుడు, బాధ్యత కేసీఆర్. కార్యకర్తలు కూడా పనిచేస్తారు, కార్యకర్తలు లేకుండా పార్టీలు ఉండవు. ఎప్పుడు కూడా కార్యకర్తలు లేకుండా పార్టీలు ఉండవు. ఎట్లా ఉంటాయి? తప్పకుండా కార్యకర్తలే కదా సమీకరించేది, జనాన్ని సమీకరించేది, అన్ని చేసేది, ఓటర్లను సమీకరించేది, ఓటర్లను తెచ్చేది కూడా కార్యకర్తలే. కార్యకర్తలే బలం పార్టీకి ఎక్కడైనా. బట్ నాయకుడు ఆకర్షణ, అందులో సందేహం. కేసీఆర్ని ఫామ్ హౌస్లో బంధించారు, కుటుంబంలో వర్గపోరు మొదలైంది, ఏదైనా హెల్ప్ కావాలన్నా సీఎం రేవంత్ రెడ్డి పదే ఈ చెత్త వాగుడు ఎన్ని రోజులు వాగుతారు? ఇంకా ఎందుకు ఆ వాగుడు? కేసీఆర్ని చూస్తేనే వణుకుతారు. కేసీఆర్ కనపడకున్నా కేసీఆర్ను అందరికంటే ఎక్కువ యాడ్ చేసుకున్నారు. కేసీఆర్ వల్ల లాభపడ్డోళ్ళని అంత యాడ్ చేసుకోరో కానీ, అంటే కేసీఆర్ వల్ల అందరికంటే ఎక్కువ లాభపడ్డాడు ఆయనే అనుకో ఇప్పుడు. ఓకే, ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చి కేసీఆర్ పెట్టకపోతే ఆ సీఎం పదవి అనేది ఎందుకు వచ్చు ఆయనకు కానీ. కాబట్టి ఆ కారణం చేతనో ఏ కారణం చేతనో కానీ కేసీఆర్ను మాట్లాడకుండా, కేసీఆర్ పదాన్ని నుంచి ఉచ్చరించకుండా ఒక నిమిషం ఉంటాడు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు చూసినా, అంతకుముందు వదిలిపెడదాం, 2.5 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవి కాలంలో ఎక్కడ ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చినా కేసీఆర్ పేరు లేకుండా ఇప్పటివరకు ఉన్నావా? ఇక గదే చెప్తుంది కేసీఆర్ బలమైంది, కేసీఆర్ ఏంది అనేది గదే చెప్తుంది, ఇంక వేరే అవసరం లేదు. నీ శత్రువే నీ బలమైందో చెప్తాడు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునికి జీతం వేస్ట్, ఎమ్మెల్యేగా ఉన్నాడు వేస్ట్, ఇవన్నీ అలవెన్సులు తీసుకుంటా ప్రజల వద్దకు రావాలి, ప్రశ్నించాలని చెప్పేసి కూడా పదే నిన్ను ప్రశ్నించడానికి ఏముందని నీ దగ్గర గొప్పతనం. ఉన్నోళ్ళ ప్రశ్నలు అడిగితేనే సమాధానం లేదా వాయిదా వేసుకుని తప్పించకపోతుంటివి 2-3 రోజులు పెట్టి. అసలు అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎజెండా అనేది ఎప్పుడైనా ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న పార్లమెంట్లో కావచ్చు, శాసనసభలలో కావచ్చు, ఎజెండా అనేది ముందే నిర్ణయం అవుతుంది, బీఎస్సీలో నిర్ణయం అవుతుంది. కానీ మొదటిసారి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చాలా విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. ఇంకొక గంట సేపటి దానికి అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎజెండా లేదు, ఉండదు. ఈ శాసనసభలో బీఎస్సీలో మాట్లాడుకున్న విషయం ఒక్కటి కూడా శాసనసభలో జరగదు. ఓకే, ముఖ్యమంత్రి ఆదేశాల కొరకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వాయిదా పడుతుంటుంది సభ. ముఖ్యమంత్రి కేరళ పోతే మళ్ళీ రావడానికి వచ్చిందాక సభ వాయిదా పడుతుంది. ఓకే, ముఖ్యమంత్రి మూట తీసుకొని ఢిల్లీ అప్పచెప్పి రావడానికి పోతే ఆయన కొరకు సభ వాయిదా పడుతుంటుంది. ముఖ్యమంత్రి ఇంకేదన్నా పెళ్లి పోయేస్తానికి, బర్త్డే వేడుకలు పోయి రావడానికి సభ వాయిదా పడుతుంటుంది. ఇంత దారుణమైన సభను ఇప్పుడు మనం చూడలేదు చరిత్రలో. ఈ గటోంటోడు ఏం మాట్లాడతాడు ఆయన జీతాల గురించి, బచ్చాల గురించి. మీరేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటని మీరు అంటారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు అంటారు. ఇక్కడ జరుగుతున్న అవినీతిలో ఇద్దరిది భాగమే ఉంది. గతంలో మీరు పాలించిన 100% ఇద్దరికి పంపుతున్నాడు. ఒక్క రాహుల్ గాంధీకే పంపుతలేడు, ఇద్దరికి పంపుతున్నాడు. రాహుల్ గాంధీకి 10% ఇస్తే మోడీకి 30%, 20% ఇస్తున్నాడు. 70% ఈయన నిలిచుకుంటున్నాడు. ఇద్దరి కళ్ళు కప్పుతున్నాడు. అంటే మీ ఇద్దరు చేస్తున్నాడు. మేమిద్దరం ఒకటే కాదనేది మీ అందరికీ తెలిసిపోయి, ఒక్కసారి 10 ఏళ్లలో గతంలో బీజేపీ మాకు సహకరించిందా? సింపుల్ ముచ్చట. ఒక్క దాంట్లో కానీ ఇక్కడ లీగల్గా చట్టబద్ధంగా మాకు రావాల్సిన లోన్లను కూడా రానియకుండా బ్యాంకులను కూడా భయపెట్టించేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మనం చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డికి అర్హతకు మించి, పరిమితికి మించి లోన్లు ఇస్తున్నారు, మనం చూస్తున్నాం. ఎప్పుడు వచ్చినా మోడీ రేవంత్ రెడ్డి బాయ్ అని మంచిగా చెట్టపట్టాలు వేసుకుంటున్నారు. నిన్న మనమే చూసినా ఒక 2-3 రోజులు నాటకం ఆడుకున్నారు. ఓకే, నేను అమ్మాజీ చెప్పినట్టు ఇంటికి కూడా చుట్టపోడు వస్తే బోబెట్టలేక భార్య భర్త కొట్లాడుకున్న పద్ధతుల్లో ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి కొట్టుకున్నారు.
మూడో రోజు మంచి డ్యూయట్లు వాడుకున్నారు అక్కడ పోయి ఢిల్లీలో ఇద్దరు కలిసి. ఆయన అడగంగానే ఈయన ఇంటర్వ్యూ ఇప్పించాడు. రేవంత్కు పిఏ పనిచేసే పరిస్థితులు ఉన్నాడు కిషన్ రెడ్డి. అదే కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు అన్నదమ్ములు లెక్క పనిచేస్తారు. ఎట్లా మనకు కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇవాళ వాస్తవానికి మనం అందరం ఏమనుకుంటున్నాం, బీజేపీ కాంగ్రెస్లు అంటే పిల్లి ఎలకలాగా కొట్లాడుకుంటాయి ఈ భారతదేశంలో అని అందరూ భావిస్తారు కదా. ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కొట్లాడుకోవడం చూసినారా మీరు? లేదు కదా. ఇవాళ మేము ఎక్కడున్నాం? ప్రతిపక్షంలో ఉన్నాం కదా. అసెంబ్లీలో కొట్లాడినా బీజేపీ మాతో కలిసి కొట్లాడాలి కదా, కాంగ్రెస్ మీద కొట్లాడదలుచుకుంటే. మరి కాంగ్రెస్ వైపు వదిలిపెట్టి మా వైపు తిరిగి మాట్లాడుతారు కదా. ఇప్పటికి బీజేపీలు మా మీద ఆరోపణలు ఇస్తారు కదా. నిన్నటికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు వచ్చి మాట్లాడిపోయాడు, కేసీఆర్ గురించి మాట్లాడిపోయాడు. ఆయనకంటే ముందు వచ్చిన ప్రధాని ఆయన కూడా కేసీఆర్ని వదిలిపెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్న మా మీద మాట్లాడుతున్నారంటే దాని అర్థమైంది, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఏ పని మొదలు పెట్టినా మొదలు కాకముందుకే విమర్శ చేయడం, దాని మీద ప్రభుత్వం కమిషన్ అని చెప్పేసి ఆరోపణ చేయడం, ఇదంతా అదే పనిగా నడుస్తుందని చెప్పి చెప్తారు. ఇప్పటివరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్నట్టు నిత్యంగా చూసినరా? బీఆర్ఎస్ అనుకూల మీడియా, ఇంకా మీడియా కాదు కదా, ప్రజలు కదా. నేను చెప్పేది ప్రజలు మాట్లాడి చూపిస్తున్నారు. అది కూడా ప్రజలు 100 కాదు 1000 మాట్లాడితే ఒక్కటి చూపిస్తున్నారు. ఓకే, 1000 మాట్లాడితే ఒక్కటి చూపిస్తున్నారు. ఆయన డబ్బా మీడియా అయితే ఆయనతో కూడా చూపించదు. ఓకే, అది వేరే విషయం. ఆయన వర్గం, ఆయన చంద్రబాబు ఆయన వర్గం మీడియా అయితే ఆయనతో కూడా చూపించదు. కానీ మొట్టమొదట తిరుగుబాటు చేసింది ప్రజల, హైడ్రాతో దెబ్బతిన్న ప్రజల మేము మాట్లాడింది. ఓకే, ప్రజలే కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కదా. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వంతో ప్రతిపక్షాల బాధ్యత ఏంది? కానీ ఆ సమయంలో కూడా బీజేపీ కాంగ్రెస్కు వంతపాడింది, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇక్కడ ఇంత స్పష్టంగా హైడ్రా విషయంలో కూడా. ఓకే, మూసీ పేరు మీద దోపిడీకి ఆయన శ్రీకారం చుడితే సింపుల్ బై. అంటే ఇక్కడ ఇండ్లు మూసీ విషయంలో ఒకటే, మూసీ విషయంలో మూసీ ప్రక్షాళన అంటే ఏంది నీ ఉద్దేశంలో? పోతున్న మురికి కాలువను మురికి లేకుండా చేసి నీళ్లు మంచిగా చేయాలి, కిందికి వదలాలి లెక్క. దీనికి ఎస్టీపీలతో సాధ్యమయ్యే పని. నువ్వు డైరెక్ట్గా ప్రజలది ఏదైతే రోజు వదిలే వేస్ట్ ఉందో ఇది చక్కగా నదిలో కలవకుండా మధ్యన ఎస్టీపీలు పెట్టి దాంతో ట్రీట్మెంట్ చేసి ఆ వ్యర్థాలను ఇంకో వైపు పంపి నీళ్లను కిందికి వదలటం అనేది దీంట్లో ప్రధానమైంది. నువ్వు గిది వదిలిపెట్టి పక్కన ఇండ్లు కొలగొడతా, నేను ఆడ ఆకాశ హార్మ్యాలు కడతా అంటే దాని అర్థమైంది. ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే ఒక్క కుటుంబం ఆ ప్రాంతంలో వ్యర్థాలు వదులుతుంది. నువ్వు దాన్ని తీసి ఆ ప్లేస్లో 50 అంతస్తుల అపార్ట్మెంట్ కడితే 5,000 మంది వేస్ట్ వదులుతారు కదా, ఇంకా నాశనం అవుతుంది తప్ప. మూసీలో మురికి పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది తప్ప తగ్గుడెక్కడిది? నువ్వు చెప్పిన స్కీమ్ అంటే ఏంది? పక్కనున్న చిన్న ఇండ్లు గుడిసెలు గులగొట్టి పాపం వాళ్ళని ఇక్కడి నుంచి తీసేసి బలిసిన వాళ్ళకు కట్టబెట్టి అందులో నువ్వు ఇంత దొబ్బాలే, వానికి ఇంత అవకాశం ఇవ్వాలన్న కుట్ర. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము దాని మీద మాట్లాడుతున్నాం. చలో, మేము మూసీ ప్రక్షాళన మేమే మొదలుపెట్టినాం. జస్ట్ 16,000 కోట్లతోని 32 ఎస్టీపీలు, 15-16 బ్రిడ్జిలు, వరదలు వచ్చినప్పుడు నీళ్ళు పైకి పోకుండా ఉండడానికి సైడ్ వాల్స్. గిదే మూసీ ప్రక్షాళన. దాంట్లో మొట్టమొదటిదే ఎస్టీపీలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. మేము దానికి శ్రీకారం చుట్టినాం, దాన్ని కంటిన్యూ చేయి. ఎవడొద్దన్నాడు? దానికి ఇంకేమన్నా ఇప్పుడు 3-4 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం పెరిగితే ఎస్టిమేషన్ పెంచుకో. ఇంజనీర్లు ఎస్టిమేట్ చేస్తారు, 10 రూపాయలు పెరగొచ్చేది. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతుంది, ఏ ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుకుంటూ పోతుంది. పెంచితే పెంచు, 3 ఏళ్లలో 30% పెరిగితే పెంచు. దానికి ఎవడొద్దన్నాడు? 16,000 కోట్లకి ఇంకో 4,000 కలుస్తుండొచ్చు. దాని ఎవడు కాదన్నాడు. కంపల్సరీ జరగాల్సిందే. అది ఎవడున్నా అన్ని పెరుగుకుంటూ పోతున్నప్పుడు సహజంగా వస్తుంది. కానీ నువ్వు అది వదిలిపెట్టి ఇండ్లు కూడా కొడతా, నేను బంగ్లాలు కడతా అంటే గుడిసెలతోనేమో మూసి మురికైంది. కానీ నువ్వు కట్టే 100,000 అంతస్తుల బంగ్లాలు మురికి చేయవా? గది కదా మేము వ్యతిరేకించింది కాదని. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ధరణి తీసుకొచ్చారు, 1000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవి, దాన్ని రద్దు చేసి భూభారత్ ఇచ్చారు. దీనివల్ల కూడా బయటకు వస్తున్నాయి చాలా విషయాలు అని చెప్పి చెప్తారు. ఒక్క ఉదాహరణ ఇప్పుడు నీకు తెలిసి మీ ఊర్లో ఒకరి భూమి ఇంకోరు ఆక్రమించిందా ధరణితోని? మీ తాలూకాలే ఎవరిదైనా ఒకరి భూమి ఇంకోని పేరు మీద ఆక్రమించిందా ధరణితోని? కానీ ఇవాళ జరుగుతుంది. కేసీఆర్ ధరణి తెచ్చింది, నీ భూమికి నిన్ను మాత్రమే హక్కుదారుని చేసిండు. నువ్వు తప్ప ఎవడి ప్రపంచంలో నీ భూమిని ఇంకోని పేరు మీదకి పట్టా మార్చలేని స్థితిని తీసుకొచ్చిండు. కేసీఆర్ చేసింది అది. భూమికి రైతును, ఓనర్ను మాత్రమే యజమాని చేసిండు. కానీ అంతకుముందు ఎంతమంది ఉండేదానికి? ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ దగ్గర మొదలు పెడితే ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సిసిఎల్ఏ కావచ్చు, ఇంతమంది ఎవరికి ఇష్టమైతే వాడు మార్చేది నీ భూమిని గతంలో.
కేసీఆర్ చేసింది నీ భూమికి నువ్వు మాత్రమే హక్కుదారువి, నువ్వు సంతకం పెట్టకుండా భూమి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అనేది ధరణి. దీన్ని అర్థం చేయించడంలో మేము కొంచెం ఫెయిల్ అయినాం, అదే వేరే విషయం. కానీ ఇవాళ ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది, నిన్న మీరు చూసిండ్రు. ఇప్పటికి కూడా మేము దాన్ని కట్టుబడి ఉన్నాం, ధరని కొనసాగించి తీరుతాం. ఇప్పుడు వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నిటిని బట్టబయలు చేస్తాం. ఇవాళ 1 కోటి ఎకరాల బ్లాక్లో పెట్టిండు. ఇవాళ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల బ్లాక్లో పెట్టి వాళ్ళు అనుకుంటేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే లేదు. ఇవాళ మొత్తం ఇవాళ జరుగుతుంది. అసలు భూదాహం ఇప్పుడు కనబడుతుంది, అసలు భూమి మీద కుట్ర ఇప్పుడు కనబడుతుంది, భూదోపిడి ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పిరి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్పిరి మాట్లాడి, అరే ఇంత ద్రోహం ఇంత దోపిడింది అని చెప్పి ప్రజలు చెప్పిరి. పాపం వాళ్ళు ఎవరో మీ మీడియా సాక్షిగా మా ఇంటికి వచ్చి భయపెట్టించేసేసి భూమి నాకు ఇస్తే ఏం లేదు, లేకపోతే మాత్రం నీ భూమి పోద్ది అని చెప్పి భయపెట్టిస్తున్నారు అని పాపం భార్యాభర్తలు 60-70 సంవత్సరాల భార్యాభర్తలు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ లేదు, వాళ్ళకి ఎన్నడూ ఓటు ఇచ్చినా కూడా లేదు వాళ్ళ జీవితంలో. అక్కడెక్కడ ఓల్డ్ సిటీ వ్యాపారస్తులు, వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళే చెప్పబట్టి. ఇక బీఆర్ఎస్ పీరియడ్లో ఎప్పుడైనా విన్నావా? ఇప్పటికి బీఆర్ఎస్ మా భూమిని ఆక్రమించింది ఆయన చెప్పి ఒక్కడు బయటకు వచ్చింది 2.5 ఏళ్ళలో ఎక్కడన్నా చూసినావా? లేదు. కానీ నిన్ననే చూసినాం 4,000 ట్రాన్సాక్షన్లు వాళ్ళకే తెలియకుండా పోయినాయట, కలెక్టర్లకు కూడా తెలియదట, ఎంఆర్ఓలకు కూడా తెలియదట, అయిపోయిందట, మారిపోయిందట. ఇక్కడ సీసీఐలో కూర్చొని ఏం జరుగుతుంది? ఇవాళ జరుగుతుంది దోపిడీ అంతా, ఇవాళ జరుగుతుంది. తప్పకుండా దీన్ని మేము మళ్ళీ సరి చేస్తాం. ఈ దొంగల బాధ్యులోడో వీళ్ళందరికీ తగిన చేస్తాం. మీ నాన్న 95 ఏళ్ళ వయసులో సర్పంచ్ చేయడం, ఎమ్మెల్యే ఎంపీ గెలవడం ఈజీ, కానీ సర్పంచ్ చేయడం చాలా కష్టం, అందులో చాలా వృద్ధాప్య వయసులో తెచ్చి. ఇది ఎట్లా పాసిబుల్ అయింది? ఎట్లా అనిపించింది మీ నాన్న సర్పంచ్? మీరు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత మీ నాన్న సర్పంచ్? వాస్తవానికి నాకు ఇష్టం లేకుండే, మా ఎవరికి కూడా ఇష్టం లేకుండే. ఇప్పుడు పోవడం ఏంది, ఇప్పుడు సర్పంచ్ చేయడం ఏంది అని తన మాట వ్యక్తీకరించినప్పుడు నేను ముందు ఇష్టపడలేదు, వద్దుకి ఇప్పుడు ఎందుకు అనవసరంగా. కాకపోతే ఏమైందంటే ఆయనకి ఎక్కడో ఆ కోరిక ఉంది, మాకు తెలియలేదు. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఎవరు అనుకుంటే వాళ్ళని సర్పంచ్ చేసి ఉన్నాయి. ఓకే. ఊరికి మా ఊళ్ళో ఆయన నుంచి సేవ తీసుకొని కుటుంబం ఉండదు, ఆయన నుంచి ఏదో ఒక సర్వీస్. ఓకే. చదువులకు సంబంధించి చిన్నటి, ఎందుకంటే ఊళ్ళో బడి మొదలు పెట్టించింది ఆయన. ఓకే. ఊళ్ళో వైద్యుడు, ఆర్ఎంపీ వైద్యుడు లేకపోతే ఊరికి అందరికీ ఫ్రీగా వైద్యం చేసి, వైద్యం నేర్చుకొని ప్రజలకు వైద్యం అందించింది ఆయన. ఓకే. ఊళ్ళో ఎవరు అన్నదమ్ములు వేరుపడాలన్నా మూడో మనిషి తెలకుండా వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పినట్టుగా వినుకొని పోయే పరిస్థితి ఉండేది. ప్రతి కుటుంబం ఊళ్ళో ఇంతో భూమి ఉండి ఏర్పడాలనుకున్న ఏ కుటుంబం కూడా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు ఆయన పాత్ర లేకుండా పోలే. గంత సేవలు తీసుకున్నారు ఎప్పుడైనా సరే. ఆయన చాలాసార్లు చాలామందిని చేసిండు. ఎందుకో మొన్న సడన్గా మరి వాళ్ళేదో కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయి అని చెప్పి ఏదో జనరల్ అయింది నాగరం అన్నారట. అనగానే ముందు బాబుతో అన్నాడట, వాడు అడిగిండట ఎవరిని పెడతావు తాతయ్య ఊళ్ళోనంటే, ఎవరిని పెట్టేది ఏంది నేను లేనా అన్నాడట. సాయంత్రం రాగానే నాకు వాడు చెప్పి, తాతయ్య సీరియస్గా సర్పంచ్ చేస్తున్నట్టున్నానా అన్నాడు. నేను కిడ్డింగ్ చేసిండే మరేరా, నీ మీద జోక్ చేసి ఉంటాడు, తాతయ్య ఎందుకు చేస్తాడు తీరా అని చెప్పేసి అని పోయింది. ఆ టైం వచ్చేవరకు నిజంగా చేస్తా అని చెప్పి కూర్చున్నాడు. చెప్పిన నేను రాను ఊళ్ళకు, మీ ఇష్టం, నాకు వచ్చి గాడ చేయడం అయితే ఇష్టం లేదు అని చెప్పిన. జస్ట్ లాస్ట్కి ఒక్కరోజు ఒక ½ అన్ అవర్ అని వచ్చి పొమ్మంటారంటే ప్రైస్ వచ్చినా ప్రజలు గెలిపించారు. యాక్చువల్లీ యూనామస్ ఇస్తే బెస్ట్ అని అనుకున్నా. పిల్లలకి కొత్త తరం పిల్లలు వచ్చిండ్రు, వినరు. ఎందుకంటే ఆయన సర్వీస్ చేసిన తర్వాత 3వ తరం పిల్లలు. ఓకే. అర్థం కాదు ఆయన సేవలు ఏముండే, వాళ్ళ తండ్రులు తాతలు ఏం తీసుకురని తెలియదు అనేది నాకు కూడా ఉండే. పిల్లలు కదా అర్థం చేసుకుంటారా, కొత్త తరం వచ్చింది కదా అంతా. సరే లక్కీగా ఎంచుకున్నారు చేసిన. అంటే ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన ఇప్పటికీ మాకంటే ఆరోగ్యంగా ఉన్నాడు. ఎట్లా పాసిబుల్? ఆయన మాకంటే ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకటి ఆయన ఆరోగ్య రహస్యం. ఆయన ఎవరిని అడిగిన గంద చెప్తాడు. ఏంటిది మీ ఆరోగ్య రహస్యం అంటే, పరిమితంగా తినాలి, అపరిమితంగా పనిచేయాలి అంటాడు. ఓకే. పరిమితంగా తినాలి, ఎప్పుడూ ఒక పక్క ఖాళీ ఉండాలి తిండి విషయంలో, పని మాత్రం ఎప్పుడు చేయాల్సిన దానికంటే 1 గంట పని ఎక్కువ చేయాలి అంటుంటారు. ఓకే. అన్నిటికంటే మించింది ఆయన ఆరోగ్య సూత్రం, ఏకైక సూత్రం నడక. ఆయనతో నడవలేరు ఎవరు చుట్టుపక్కల. ఇవాళకి కూడా, ఈరోజు కూడా రోజుకు మినిమం 10 నుంచి 12,000 అడుగులు నడుస్తాడు. ఓకే. ఇప్పుడు 95 96లకు వచ్చిండు, 10,000 నుంచి 12,000 అడుగులు మినిమం నడుస్తాడు రోజు. ఆయన ఈవినింగ్ లెక్క చూసుకొని తక్కువైంది అంటే రాత్రి 10 కానీ 11 కానీ అవి పూర్తి చేసిన తర్వాతనే పడుకుంటాడు. అదే ప్రధానమైన రహస్యం కావచ్చు. నడక, పని, బాగా పని చేసి కష్టం చేస్తాడు. మంచి వ్యవసాయదారుడు కాబట్టి బాగా. అంటే మీకు పొలిటికల్గా ఆయన ఆదర్శం ఏమైనా ఉందా మీకు? ఏమైనా కొంచెం
సర్వీస్ అనేది తన నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా జ్ఞానం వచ్చేటప్పటికి మాకు కులం అని తెలియకుండా పెంచిండు. ఉన్నది పల్లెటూరులోనైనా ఈ కులం ఆ కులం అనేది తెలియకుండా పెంచిండు. ఇంటికి ఎవరన్నా వస్తే ఆకలితో పోనిచ్చేవాడు కాదు. ఊళ్ళో చాలామందికి కూడా పాపం అప్పటికి తిండికి ఇబ్బంది ఉండేది. ఎవరు వచ్చినా సాయం చేసే విషయంలో మా అమ్మ కావచ్చు నాన్న కావచ్చు బాగా ఆదర్శంగా ఉండేది. ఈ గమ్మత్ ఏంటంటే ఇతరుల కొరకు తన పని వదులుకొని పోయేది. ఓకే. అవతల పొలంలో 20 పుట్ల రాసి ఉండని కాక ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే చెక్క తీసుకొని బస్ ఎక్కువ ఉస్మానే తీసుకొచ్చేది. ఇక అది ఆ రాసి ఏమైనా పోనీ అక్కడ. మా అమ్మ అంటుండేది అప్పుడప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు, అరే మీ నాయన మీ కొరకు పుట్టలేదు రా ఊరి కొరకు పుట్టిండు అని. అట్లా ఆయన సర్వీస్ వచ్చింది నాకు ఆ మోటివ్. అది బాగా అట్లనే పెరిగినాం. అట్లా తెలియకుండానే సమాజంలో పోయినాం. సమాజం మార్పు కొరకు పనిచేయాలని ఆలోచన వచ్చింది. నేను ఫస్ట్ పోతున్నప్పుడు లెఫ్ట్ రేంజ్లో పోయినా కాబట్టి పోలీస్ ఆఫీసర్ మా ఇంటికి వచ్చి వాళ్ళు భయపెట్టించే ప్రయత్నం చేసిండు మా బాపని అమ్మని. నేను లేనప్పుడు మేము కూడా అటు వెళ్ళిపోతుండే అందులో కట్టి ఇట్లా అని చాలా కూల్గా చెప్పిండంట. పోతాడే వాడు మంచి పని చేయడానికి పోతుండు కదా, వాడు చెడు పని చేసి పోవట్లేడు కదా. చివరిగా 2001 నుంచి మీరు కేసీఆర్ అడుగుదారని నడిచారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, మంత్రి అయ్యారు, ఇప్పుడు పవర్ లేదు. మీ మీద గ్లాసులో మందు పోస్తారు, నీళ్ళు పోస్తారు, హైట్ విషయంలో అన్ని రకరకాల విమర్శలు మీ మీద వచ్చినటువంటి విమర్శలు ఎవరి మీద రాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అసలు? లైట్ తీసుకుంటారా లేకపోతే వాళ్ళ చిల్లర మాటలు చిల్లర గాండ్ల మాటలు మించి సబ్ స్టాండర్డ్ ఫెలోస్ అనుకుంటాం కదా, మించి సంస్కారం లేని మాటలు. అంటే ఏమైనా రాజకీయాలకు పనికొచ్చాయి, రాజకీయాలకు ఉపయోగపడి లేదా సమాజానికి ఉపయోగపడే మాటలు లేవు కదా, ఒక కన్స్ట్రక్టివ్ విమర్శలు కావు కదా ఏవి కూడా. అంటే ఏముందని పసగా పనికి మాలింది కదా, దానికి అనడానికి ఏముంది చూస్తేనే ఏమైనా మాట్లాడచ్చు. ఎవరి గురించి ఆయన ఒకటి గురించి మాట్లాడాలంటే మస్తుగా అనొచ్చు, రకరకాల ఆరోపణలు చేసేసి ఇట్లా మీద పడేయచ్చు. ఎవరి మీదనైనా ముఖ్యమంత్రి మీద వేయచ్చు, ఇంకో మంత్రి మీద వేయచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? ఇంకోటి అది మాట్లాడినోడి క్యారెక్టర్ని తగ్గిస్తుంది తప్ప ఎవరి మీద మాట్లాడినో వాళ్ళది పోదు. వీళ్ళ సంస్కారం తెలియజేస్తుంది, వీళ్ళ జ్ఞానాన్ని తెలియజేస్తుంది, వీళ్ళ హైట్ని తెలియజేస్తుంది తప్ప వాళ్ళ జ్ఞానం యొక్క ఎత్తు వాళ్ళ సంస్కారం యొక్క ఎత్తుని తెలియజేస్తుంది, అంతే తప్ప ఏముండదు దానిలో. ఇంకోటి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు మీ పార్టీలో ఏరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే అంటే స్ట్రైట్ అవే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్లోకి వస్తాడని ఒక రూమర్ క్రియేట్ అయింది. ఇది ఎంతవరకు నిజం? ఇది అవకాశం ఉందో తీసుకుంటూ వస్తే మీరు? పెద్దగా నేను రాబోయే వాటి గురించి నేను ఇప్పుడేం మాట్లాడను, ఎందుకంటే రాజకీయాలు ఆల్వేస్ డైనమిక్స్. ఓకే. ఏ నిమిషానికి ఉండే పరిస్థితిని బట్టి ఆ నిమిషం నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. ఇలా అది ఎందుకు ఊహాజనితమైన విషయం. ఓకే. ఎందుకు పెద్ద వాస్తవానికి మనం మాట్లాడుకోవాల్సినంత పెద్ద విషయం కాదు అది నా దృష్టిలో. అంతేనా? మీరు అందరూ అనుకుంటున్నట్టు అది ఒక పెద్ద విషయం కాదు. ఎందుకంటే పార్టీలు నడుస్తుంటే వీళ్ళు నడుస్తుంటారు వ్యక్తులు కొంతమంది, కానీ వాళ్ళు మేమే పెద్ద మేము పార్టీని మేము నడుపుతున్నాం అనుకుంటారు. ఓకే. అది ఒక సామెత ఉంది, ఏదో బండి కింద పోయే సామెత. ఈ పెద్దగా అందుకని నేను పెద్ద దాని గురించి చర్చించడం నాకేం పెద్ద ఆసక్తి లేదు. జగదీష్ రెడ్డి గారు, మీరు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడతా అంటే వద్దు ఇక్కడ పెట్టొద్దు, ఆయన మాట్లాడినటువంటి తీరును కూడా చాలా తీవ్రంగా ఖండించారు. మీరేమో ఇతర రాష్ట్రాలకు పోయి మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పోయి ప్రచారం చేసి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చినప్పుడు ఈ దేశంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి జనసేన ఈ ప్రాంతానికి హైదరాబాద్కి వస్తే ఎందుకు వద్దని ఎందుకు విమర్శ చేస్తున్నారు? మీరు పొరపడ్డారు, మేము వెల్కమ్ చేసినాం. ఓకే. మేము వద్దనిలే, కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దన్నారు. ఓకే. మేము వద్దనిలే, సభ పెట్టుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, సభ పెట్టుకోవచ్చు, అందులో సందేహమేం లేదు. కానీ అక్కడ లేదని ఊహించి ఆయన ఏదో వస్తానంటే వీళ్ళు ఆపినట్టు డ్రామా చేసారు వీళ్ళిద్దరు కలిసి తప్ప. అంటే ఆయన లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ, రేవంత్ రెడ్డిల డ్రామా తప్ప అది ఇంకొకటి కాదు అని నేను చెప్పిన స్పష్టంగా. ఆయన రోజు వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు. హైదరాబాద్కు ఆయన డిప్యూటీ సీఎం అయినాక ఇప్పుడు ఒక 100 సార్లు వచ్చి ఉంటాడు. ఓకే. 100 రోజులు ఇక్కడ ఉండి ఉంటాడు. ఇప్పటికి ఎవడు పట్టుకున్నాం, ఎవడితే పట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఏదో నేను వస్తున్నాను ఆయన చెప్పుడు, నువ్వు రావద్దని వీళ్ళు అనుడు, వీళ్ళిద్దరి మధ్యన డ్రామాలు. ఆ సమయానికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమయ్యింది దారుణంగా. ఆ చర్చ జరుగుతుంది. దాన్ని పక్కదారి పట్టేయడం కొరకు డ్రామా చేసేసి 4 రోజులు మీడియాలో నడిపిర్రు తప్ప ఏమీ లేదు. తర్వాత వీళ్ళేడు వాడేటప్పుడు పత్తలేదు, ఏది లేదు, అడ్రస్ లేదు. ఇలా అంటే మీరు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? పవన్ యాక్సెప్ట్ చేసుడు, చంద్రబాబు వ్యతిరేకించడం అనేది ఉండదు.
ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు, ఓకే. అందులో సందేహమే లేదు. ఇక్కడ లేవా ఇప్పుడు కొత్తగా మీరు నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే కొంతమంది మీడియా మిత్రులు కావచ్చు, మాట్లాడేటోళ్ళు కావచ్చు, వీళ్ళు ఎందుకు మర్చిపోతారో ఎందుకు జ్ఞాపక శక్తి ఉండదో నాకు అర్థం కాదు. ఇప్పుడు లేని పార్టీలా లేని మనుషుల వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇక్కడ పార్టీ పంచం ఉంది, కొనసాగుతూనే ఉన్నాడు. ఏ ఎన్నికల్లో ఎవరు సపోర్ట్ చేయాలనో, బయటంగా ఎవరు చేయాలనో, లోపడంగా ఎవరు చేయాలనో ఆయన ఏమంటున్నా, బయటంగా ఎప్పుడు ఏం చేయాలనో, లోపడంగా ఏం చేయాలనో ఆయన చేస్తూనే ఉన్నాడు కుట్రలు. ఈ జనసేన అన్నట్టు ఆయన కూడా ఎప్పంచలో పార్టీ పెట్టిండు, ఆంధ్రాలో పెట్టినాడు, ఈడ కూడా పెట్టిండు, ఈడ కూడా పోటీలు కూడా చేసిండు, మొన్న కూడా చేసిండు. అన్ని జరుగుతున్నాయి, మనం చూసినాం. కొత్తగా ఇప్పుడు కొత్తగా వీడికి ఎవరు రాలే, కొత్తగా పోలే, మధ్యన కొద్ది రోజులు డ్రామా నడిపారు తప్ప ఏం లేదు ఇలా. ఓకే, ఏపీలో పొత్తు ఉంది కానీ ఇక్కడ పొత్తు లేదు, ఇంకా దాని భవిష్యత్తులో ఆలోచిస్తామని చెప్పేసి కూడా బీజేపీ అంటుంది కదా. ఇక్కడ నేను ఏమంటున్నా, నేను పొత్తు ఉందా లేదా, పొత్తు అయితే ఏమవుతుంది, ఎవరికి లాభం అవుతుంది, అది వేరే చర్చ. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్న నాటకాలు ఇక్కడ లేనట్టు కొత్తగా వచ్చినట్టు. ఇప్పుడు ఆశ్చర్యం విషయం ఏంటంటే కొన్ని సందర్భాలు బాధ అవుతుంది మీడియా మిత్రులు కూడా. గతంలోనేమో చిన్న ఇంత తేడా, ఒక మాటలో పదంలో తేడా వస్తేనే నాయకుడిని ప్రశ్నించేటోళ్ళు. ఓకే, కింద నుంచి ప్రశ్నలు వచ్చేది, భయపడుతురు ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఒకప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా. కానీ ఇప్పుడు చెప్పింది రాష్ట్ర తప్ప లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తెలంగాణ వచ్చినందుకు నేను బాధపడ్డా, 11 రోజులు ఉపవాసం చేసిన, అన్నం తినలేదని చెప్పినోడు సడన్గా వచ్చి నాకు ఇప్పుడు తెలంగాణ అమరవీరులు గుర్తొచ్చిరు, నాకు రాత్రి నేను బాధపడుతున్నా, నేను ఇప్పుడు నేను ఆలకొరకు వచ్చినా అని చెప్పితే కనీసం మళ్ళీ ప్రశ్న లేదు. ఇటువంటి స్టేట్మెంట్లు గీళ్ళని చూసి పెద్ద మేము పట్టించుకోవాల్సిన అక్కర్లేదు, అంత పెద్ద మేము దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం కాదు. ఇంకోటి, కోమటిరెడ్డి వెంకరెడ్డి చాలా సీనియర్ నేత, నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీకు వ్యక్తిగత వేరే ఉందా లేకపోతే? మాకు ఎన్నడూ అసలు మా జీవితంలో ఇద్దరు మేము మాట్లాడుకుంది లేదు, పెట్టుకుంది లేదు. ఇద్దరి మధ్య విమర్శలు ఎప్పుడు, ప్రతి మాకు ఎప్పుడు లేదు. ఆయన ఏం మాట్లాడుతాడో మనకు తెలుసు. ఒకసారి ఆయనకే తెలియదు ఏం మాట్లాడుతాడో, అటు మీడియా ముందుకు వచ్చేదా కూడా తెలియదు ఆయనకి ఏం మాట్లాడుతాడో, ఏం మాట్లాడిండో కూడా తెలియదు. పాపం నాన్ సీరియస్ మనిషి, ఏదో నడుస్తాడు అంతే. పార్టీకి గెలిచినప్పుడు గెలుతాడు, పోయినప్పుడు పోతాడు ఆయన. రైట్. మీకు గత ఎన్నికల్లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినాయి. సైబరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎట్లుండబోతుందంట? మీకు బ్రహ్మాండంగా మేము గెలుస్తాం. ఎందుకంటే గతంలో మాకు ఇక్కడ మంచి ఫలితం వచ్చింది. కేసీఆర్ పట్ల కానీ, కేటీఆర్ పట్ల కానీ ఇక్కడ బాగా పాజిటివ్ దృక్పథం ఉంది ప్రజలకి. పర్టికులర్గా హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, హైదరాబాద్ మౌలిక వసతుల విషయంలో ఏ మంచినీళ్ళ కొరకు హైదరాబాద్ తాపత్రయపడిందో, ఏ కరెంటు కొరకు ఇబ్బందులు పడిందో, ఏ రోడ్ ట్రాఫిక్ల కొరకు ఇబ్బంది పడిందో, ఏ పోకిరీలతో ఇబ్బంది పడిందో రక్షణ లేక, మొత్తం అన్నిటి నుంచి సంవత్సరంలోనే రిలీఫ్ ఇచ్చాడు కేసీఆర్. షీటీమ్స్ పెట్టి ఎక్కడ పోకిరనట్టు లేకుండా, రోడ్ మీద ఎక్కడ బస్ స్టాండ్లో కనపడకుండా, ఇన్సైడ్ ఆఫీసులలో కూడా మహిళలకు ప్రొటెక్షన్ ఇచ్చే విషయంలో కావచ్చు, రోడ్ల మీద నిమిషంలో 100 కాల్ చేస్తే నిమిషంలో అటెండ్ అయ్యే పద్ధతుల్లో 1000 పైన వాహనాలు, వేలాది వాహనాలను అరేంజ్ చేసేసి ప్రజలకు ఎట్లా ధైర్యం ఇచ్చిండో, ఎట్లా 24 గంటలు విద్యుత్తుని ఇచ్చిండో, ఎట్లా మంచినీళ్ళు ఇచ్చిండో చూసిండ్రు. ఆ తర్వాత కేటీఆర్ గారు పురపాలక శాఖ తీసుకున్న తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచంలో యూరోప్ దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో ఉన్న వసతులకు దగ్గరగా ఎట్లా చేసిండో, అసలు సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ చేయాలని చెప్పి 46 ప్రాంతాలలో ఏ రకంగా మనం ఎల్బీనగర్ చూసినాము, ఇతర ప్రాంతాలు చూసినాము, మనం ఇటువైపు కొత్తగా డెవలప్ అయిన ప్రాంతం చూసినాము, ఎట్లా చేసిండో కేటీఆర్ గారు అన్నీ కూడా మనం చూసినాం. ప్రత్యేకించి పార్కుల విషయంలో, ఆఖరి శ్మశానాల విషయంలో కూడా ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎంత అద్భుతంగా చేసినా మనం చూసినాం. ప్రజలు అనుభవించారు, ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో కూడా చూస్తున్నారు రోడ్ల పరిస్థితి ఏముంది, కరెంట్ పరిస్థితి ఏముంది, మంచిళ్ళ పరిస్థితి ఏముంది. ఇవాళ మీకు ఎటువైనా ట్యాంకర్, మీరు ఈ నుంచి వెళ్ళి ఇప్పుడు మీ ఇంటికి పోయేటప్పటికి మీకు 10-20 ట్యాంకర్లు ఎదురవుతున్నాయి. మధ్యలో మాయమైపోయిన ట్యాంకర్లు, మాయమైపోయిన బోరింగ్ రిగ్గులు మళ్ళీ వాళ్ళ ప్రత్యక్షమవుతున్నాయి. జనరేటర్లు, ఈ జనరేటర్ అయితే దరిద్రం ఏంటంటే వీళ్ళ పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల జనరేటర్ పోతుంది ప్రతిసారి. ఎందుకు? సెకండ్ వస్తుంది పోతుంది, దాంతో జనరేటర్ని కూడా కొట్టేసేస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్ జనరేటర్ కాబట్టి గంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా తప్పకుండా ఈ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో, ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు, ఇప్పుడు 3 అయితే చేసిండో జోన్లు, అన్నిట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది. ప్రజల ఆదరణ అట్లా ఉంది. ఎందుకంటే చూస్తే కనబడుతుంది మనకు. కేసీఆర్ కనబడితేనైతే మామూలుగా ఉండదు ప్రజల్లో. ఓకే, కేటీఆర్ పోతుంటే కూడా కార్లో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, బండి మీద పోతూనే అడుగుతారు ఒక్క సెల్ఫీ సార్ అని చెప్పి. అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి కూడా పాయింట్స్ వెళ్ళి జనం వేవ్ చేసే విధానం చూస్తున్నాం మనం. అంటే గంత
వచ్చింది. అంటే మిమ్మల్ని కోల్పోయినాం, మీరు మళ్ళీ కావాలి అనే భావన ఓకే. అది కనబడుతుంది. ఒక ఆత్మీయుల్ని చూసుకున్నప్పుడు కనపడే భావన కనబడుతుంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కు మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మనతో పాటు అయితే జగదీష్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడు. మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం.